ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు వీడియో ఇప్పుడే చూశాను. చూసిన తర్వాత నాకు ఒక్కటే అనిపించింది, తనూజ గారు ఈ పర్టికులర్ ఎపిసోడ్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తున్నాను. తనూజ గారు బంగారు కొండ అని ఇంకా గట్టిగా అనిపించింది. చాలా పాజిటివ్ కనపడరు, ఊహలకి అందనంత పాజిటివ్ కనపడ్డారు ఆవిడ. ఒకనాటి పాజిటివ్ కాదు, ఏంట్రా ఈవిడ ఇలా అర్థం చేసుకున్నదా, ఇంత బాగా కళ్యాణ్ని ఎవడో అర్థం చేసుకోలేదు, ఈవెన్ శ్రీజ కూడా అర్థం చేసుకోలేదు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. కళ్యాణ్ గురించి ఎంత పాజిటివ్గా ఫీల్ అయింది, ఎంత భయంకరమైన బూస్టింగ్ ఇచ్చింది. వెరీ గుడ్ ఎపిసోడ్, భయంకరమైన వీడియో. ఈ వీడియోలో అర్ధరాత్రి గుసగుసల్లో హైలైట్ ఏంటంటే, ఈ వారం మొత్తం శ్రీజ, కళ్యాణ్, తనుజ, శ్రీజ, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురుదే పై చేయి, వీళ్ళ ముగ్గురు యాంగిలే రైటు. క్లియర్ కట్ క్లారిటీ వచ్చేలాంటి వీడియో. అంటే అలాంటి డిస్కషన్స్, వజ్రాల లాంటి డిస్కషన్స్ 3 జరిగాయి. అన్నిట్లో తనూజ గారే ఉంటారు. ప్రతి డిస్కషన్లో తనూజ గారే సెంటర్గా కూర్చొని ఆ డిస్కషన్ జరిగాయి. కాబట్టి తనూజ గారే తమ్ముళ్ళు మొత్తం ఉన్నారు, మనం ఏమి చేయలేము. ఆ డిస్కషన్ మొత్తం తనూజ గారే ఉన్నారు. కళ్యాణ్, తనూజ, శ్రీజ, ఇమాన్యుయల్, దివ్య వీళ్ళ 5 మంది మధ్యలో జరిగిన డిస్కషను వజ్రం లాంటి డిస్కషన్. ఈ సీజన్ను మార్చబోయే లాంటి డిస్కషన్స్ అనమాట. అంటే ఈ పర్టికులర్ వీక్లో వెనక ముందు ప్లాన్లు ఏమి జరిగాయి, ఎవరి ప్లాన్ రైట్, ఎవరి ప్లాన్ రాంగు, దాంతోపాటుగా దానికి ముందు వారంలో ఎవరి ప్లాన్ రైట్, ఎవరి ప్లాన్ రాంగు అనేది, కళ్యాణ్ రిలేటెడ్గా టార్గెట్ ఎక్కడ జరుగుతుంది, శ్రీజ రిలేటెడ్ టార్గెట్ ఎలా జరుగుతుంది అనేది ఈవిడ తనూజ గారు వర్షన్లో కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే సూపర్ స్వామి భలే ఉంది అనిపించింది నాకు వీడియో. స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తాను. ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో మామ, ప్రతి మీరు దేవుళ్ళు మామ, నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. రోజు ఇలా కిందకి లాక్కొని చెక్ చేసుకుంటూ ఉంటే లైక్స్ 20,000 లైక్స్, 25,000 లైక్స్, 17,000 లైక్స్. నిన్న నైట్ రివ్యూకి 20,000 లైక్స్. నైట్ రివ్యూకి ప్రోమోలకు కూడా లేవు మా లైక్లు. కొట్టేస్తా మిమ్మల్ని, మామూలుగా లేదు, మామూలు ఆనందం కాదు మామ, నిజంగానే అచీవ్మెంట్ అది. ప్రోమో కంటే కూడా ఎక్కువ లైక్స్ మన రివ్యూస్కి వస్తున్నాయి. ఇంత డబ్బా కొట్టేది ఎందుకు, దీనికి కొట్టాలి లైక్లు కమాన్, కొట్టండి లైక్ కొట్టాలి. కొట్టు లైక్ తీసి కొట్టు. లైక్ల గురించి చెప్పాను. సో ఒక 20,000 లైక్లు, 15,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే, లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియోలు రీచ్ అవుతాయి అంతే, అంతకుమించి దానివల్ల ఏం రాదు మామ. నాకు లైక్ చేయడం వల్ల బూస్టింగ్ వస్తుంది. అంటే ఏదో ప్లాన్ చేశాను, లైక్ చేసేటప్పుడు ఫన్నీకి ఏదో మాట్లాడదని ఏం లేదు. సరే అయితే ఓకేనా, కొట్టారు లైకు. స్వామి ఎడం చేస్తే ఆయన కొట్టయ్యా, తింటున్నామని చెప్పి సాగిపోతున్నావు. తింటా కూడా లైక్ కొట్టచ్చు. నిన్నే ఎడం చేత కొట్టు, కుడి చేత తింటున్నావు కదా, లైక్ కొట్టు. ఓకేనా, ఓకే. సో 3 కాన్వర్జేషన్ గురించి రిపీటెడ్గా వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఆ 3 కాన్వర్జేషన్లో నాకు కళ్యాణ్ రిలేటెడ్గా ఆట, దాంతోపాటుగా తనూజ గారు రిలేటెడ్ ఆట, అండ్ శ్రీజ రిలేటెడ్ ఆట, ఫుల్ ఆఫ్ క్లారిటీ వచ్చేసింది. మోస్ట్ పాజిటివ్ ఈ వీక్లో వాళ్ళ ముగ్గురు అన్న ఫీలింగ్ వచ్చింది. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కళ్ళకి కట్టినట్టుగా, పూస గుచ్చినట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లెంత్ అవ్వకపోవచ్చు, అయినా కూడా అర్థం చేసుకోండి. వెరీ గుడ్ వీడియో. ఫర్దర్గా సీజన్ మధ్యలో అండ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఏదైతే పాయింట్స్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి, ఆ ఒపీనియన్స్ రిలేటెడ్గా ఏ ఒపీనియన్ లేదు, క్లియర్ కట్ వీళ్ళ వర్షన్ రైట్, వీళ్ళే రైట్ అనేటట్టుగానే ఉంది అక్కడ. డిస్కషన్స్ అన్నీ మాట్లాడతా ఒక్కొక్కటి. నేను చెప్పిన దానికంటే ఎక్కువ బాగానే ఉంటుంది ఇది. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ జరుగుతూ ఉంది. దాని రిలేటెడ్ అప్డేట్స్ కోసం కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో ఫాలో అవ్వండి. దాంట్లో అప్డేట్స్ స్టోరీలు పెడతా ఉంటాను. ఆల్రెడీ జరుగుతూ ఉంది. టాస్క్ అయిపోయింది. నేను నైట్ ఆ గ్లాసులు లాక్కుంటారు కదా, స్లో లాక్కొని కింద పడేసుకొని ఆవిడ రీతు గారు ఏడుస్తారు చూసారా, ఆ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ డిస్కషన్స్లో శ్రీజ ఏడుస్తుంది. కళ్యాణ్ దగ్గర కూర్చొని శ్రీజ ఏడుస్తూ ఏమన్నదంటే, పాపం సుమనన్ని తీసేస్తారేమో నా వల్ల అనేసి అనిపించింది నాకు, కానీ ఎలాగో తీయలేదు. అసలు ఎందుకురా టార్గెట్ చేయాలిరా వీళ్ళు, ఏం చేశాను నేను, ఎవరికి ఏం చేశాను నేను, ఎందుకు టార్గెట్ చేస్తున్నారనే బాధతో ఏడుస్తుంది. ఎక్కడ చేశారా టార్గెట్ అని మీరు అనుకోవచ్చు. అదే కదా, సుమన్ శెట్టి ఉండడం వల్లే ఆవిడని తీసేయలేదని ఆవిడకి అర్థమైంది. వాళ్ళు వేసుకున్న ప్లానే అది. వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటి, నువ్వు నేను ఉంటే టార్గెట్ చేస్తారన్నప్పుడు సుమన్ శెట్టి గారు ఉండడం వల్లే ఆ అమ్మాయిని కాపాడింది అన్నప్పుడు, సుమన్ శెట్టి గారు లేకపోతే ఈవిడనే తీసేస్తారని మనకు ఆ కన్వర్జేషన్లో భరణి గారు అది చూడు ఎలా కూర్చున్నదో అంటాడు. ఆ అమ్మాయి కూర్చున్న దానికి నా క్లారిటీ ఏంటంటే, శ్రీజ గారు కూర్చున్న దానికి ఆ అమ్మాయి కొంచెం హైట్ తక్కువ. ఆ సోఫా డిస్కంఫర్ట్గా ఉండొచ్చు, ఎందుకంటే కింద కాలు పెట్టుకున్నప్పుడు వెనక ఆనుకొని ఉండదు, ఎందుకంటే హైట్ ఉండేవాళ్ళు, హైట్ లేదు కాబట్టి. ఇప్పుడు హైట్ లేదు కాబట్టి వెనక ఆనుకుంటే కింద కాలు పైనప్పుడు డిస్కంఫర్ట్ ఉంటుంది, కింద కాలు భూమిని తగలినప్పుడు. కాబట్టి ఆ అమ్మాయి పైకి కూర్చుంటుంది మోస్ట్ ఆఫ్ ది టైం, కాలు పైన పెట్టుకొని. అక్కడ ఏమన్నా సోఫా మీదే కూర్చోవడం కాదు, ఎక్కడ కూర్చున్నా 90% ఆఫ్ టైమ్స్ ఆ అమ్మాయి కింద పైన 2 కాళ్ళు ఎత్తుకొని కూర్చుంటుంది. అంతకుమించి ఏం లేదు.
సరే దానికి చెప్పే విధానం కూడా ఏదో ఒకటి ఉంటుంది కదా, దాన్ని అది చూడు అది ఎట్ట కూర్చుంటుందో అమ్మాయిని చూస్తుంటే నాకు నచ్చట్లా చిరాకు అన్నట్టుగా. ఎందుకు నచ్చట్లేదు? ఫస్ట్ అంతా నచ్చింది కదా. మొన్న ఒక పర్టికులర్ టాస్క్లో రిలేటెడ్గా వచ్చి బెడ్ టాస్క్ కానీ కోపం పెంచుకున్నారు భరణి గారు, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ అమ్మాయి బాధపడదంటే నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, సుమన్ గారు లేకపోతే నన్ను తీసేవాళ్ళు కదని అర్థమైంది కదా అమ్మాయికి. సుమన్ గారి వల్ల వీళ్ళ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి కూడా గుర్తు చేసుకుని ఏడుస్తుంది. ఇది అయిపోయింది. ఈ కన్వర్జేషన్ తర్వాత రీతు కళ్ళు తెరిచి బెడ్ ఎదురుగా అక్కడ కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి అతను పడుకొని కొంచెం ఏడుపు కనపడుతుంది. ఐస్లో వాటర్ రోల్ అవుతున్నాయి. డెమాన్ పవన్ ఏడుస్తున్నాడు. కానీ రీతు గారు మాత్రం ఏడుపుకు రెడీ చేస్తున్నారు కళ్ళని. అది క్లియర్గా అర్థమైంది. ఎంతసేపు చూసినా ఏడుపు అనేది లేదండి. ఇలా ఉరుమెరు ఎట్లానే ఉన్నారు, ఐస్లో వాటర్ వస్తేనే రాలేదు. ఎంతసేపు చూసినా అవి ట్రై చేస్తున్నారు. అది ఈజీగా కనపడిపోయింది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ ఇమాన్యుయల్తో మాట్లాడుతూ, అన్న ఫ్లోరా గారికి సంజన గారికి ఏమైనా ఇస్తారేమో అన్న, వాళ్ళని బ్లూ లైన్ వెనక నిలబెడితే నేను వాళ్ళకి ఏమైనా ఇస్తారేమో, మా డిస్టర్బెన్స్ చేయమని ఇస్తారేమో, అది ఇదనే టెన్షన్ పడ్డాను అంటే అదేం మీరు లేరా అది ఇదనే అయిపోయింది. తర్వాత డెమాన్ వచ్చి రీతు ఓకేనా ఓకేనా వదిలేసి అనేసి చెప్పాడు పాపం. ఆ తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్తో అయిపోయిన తర్వాత డెమాన్ది అయిపోయిన తర్వాత, డెమాన్ నువ్వు ఏడిస్తే నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది, వద్దు ఏడుపు అంటే సంజన గారు కూడా వచ్చి ఓదారుస్తూ, అమ్మ నువ్వు ఆపమ్మ తల్లే, వాడు స్టార్ట్ చేశాడంటే ఆపడు, ఎక్కువసేపు ఏడుస్తాడు, వద్దు రా బయటికి వెళ్దాం అనేసి బయటికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. తర్వాత వచ్చేసరికి రీతు డెమాన్ కళ్ళు తుడిచి అనేసి కళ్ళు తుడిచి ఇలా 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 కళ్ళు తుడిచి అనేసి మళ్ళీ ఆవిడ కూడా ఆడడం ఏదో తలకాయ కింద దించేసి ఏదో చేశారు. అయిపోయింది ఆ సీన్. ఆ తర్వాత భరణి గారు దివ్యతో, డూ యూ యాక్సెప్ట్ ఏం టాస్క్ అయినా లక్ కూడా యాడ్ అవ్వాలనేది నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఎనీ టాస్క్ అని. కానీ దివ్య గారు ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆన్సర్ చేశారు. టాస్క్ అనే కాదు లైఫ్లో కూడా లక్ లేనిది ఏంది వర్కౌట్ కాదని. అండ్ మా నాన్నగారు కూడా అదే చెప్తారు. మా నాన్నగారు కాదు, దివ్య గారి నాన్నగారు. మా నాన్నగారు కూడా అదే చెప్తారు. ఏది చేసినా అమ్మ లక్ అనేది ఉండకపోతే అది వర్కౌట్ కాదని. నేను కూడా అదే నమ్ముతాను. నేనేం నమ్ముతానంటే, ఇది మీకు కొంతమందికి మోటివేటింగ్గా ఉండొచ్చు అని చెప్తున్నాను. ఇది సందర్భ సహితంగా లేకపోయినప్పటికీ కూడా ఏంటంటే, నా లైఫ్లో ఏ రోజు కూడా మామ నేను బిగ్ బాస్కి వెళ్తానని కానీ, బిగ్ బాస్కి వెళ్ళేంత టాలెంట్ నా దగ్గర ఉందని కానీ, రివ్యూస్ చేసేంత కానీ, నా మాటలు నచ్చేంత టాలెంట్ నా దగ్గర ఉంటుందని కానీ నేను ఎప్పుడు అనుకోలే. ఊరికే నేను ఏదో ఫ్లోలో స్టార్ట్ చేసింది, జస్ట్ నామకే వాస్తు బిగ్ బాస్ అంటే ఇష్టమని కామెడీగా స్టార్ట్ చేసింది, ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దాని రీజన్ ఏంటంటే లక్ ఉంది. ఓన్లీ టాలెంట్ కాదు, నా మాటలు, నా దగ్గర ఉన్న ఎనర్జీ అవి కాదు, లక్ కూడా తోడ్పడింది. ఒక టైంకి మా ఫ్యామిలీ బాగుపడాలి, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీరాలి, ఒక టైంకి మేము ఎదగాలి, ఒక టైంకి ఊళ్ళో మమ్మల్ని ఎవరైతే ఎత్తి చూపించారో ఇలా ముక్కులు చూపించి, మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, ఈరోజు ఆదిరెడ్డికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. నేను ఎప్పుడు చెప్పినా మీలో కొంతమందికి అది సింపతిలాగా అనిపించొచ్చాం, కానీ నేను మోటివేషన్ కోసం చెప్తుంటా. రీజన్ ఏంటంటే 2013 టైంలో మా మదర్ చనిపోయిన రోజు ఊర్లో అన్ని కులాలు, అన్ని క్యాస్టుల గురించి ఎందుకు తీసుకొస్తున్నారంటే పల్లెటూరులో అవి చూస్తారు. ప్రతి కులం, ప్రతి క్యాస్టు, ప్రతి ఫ్యామిలీలో అందరూ ఏలు పెట్టి ముక్కుల సైడ్ చూపించి వీళ్ళు ఎలా బతుకుతారా అని చూపించింది మా ఫ్యామిలీనే. అన్ని కులాల్లో మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫ్యామిలీ లాగా అప్పుడు ఉన్నది మా ఊర్లో మా ఫ్యామిలీ. ఈరోజు అన్ని ఫ్యామిలీస్ కంటే హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ మాదే అనుకుంటున్నారు. దానికి లక్ ఉంది. హార్డ్ వర్క్ ఎప్పుడు పనిచేయదు, మమ్మల్ని లక్ ఉండాల్సిందే. ఆ లక్ వస్తుంది. కానీ లక్ కూడా ఎవరికి వస్తుంది అంటే కొంచెం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకే వస్తుంది తెలియకుండా. ఒక్కోసారి అంతే, లక్ వచ్చిన రోజు నిన్ను ఎవడు ఆపలేడు. అది నాకు వచ్చింది అసలు సడన్గా. అందుకని నేను ఎవరికైనా మా సబ్స్క్రైబర్ కూడా చెప్పేది, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావో ఆ ఫీల్డ్ నీకు డబ్బులు తెచ్చి పెట్టద్ది. అనుకోలేని ఫీల్డ్లో ఉన్నా కూడా దీనివల్ల ఏమొస్తుందని అనుకున్న ఫీల్డ్ కూడా నీకు సక్సెస్ని చూపిస్తుంది. అది బిగ్ బాస్ రివ్యూస్ అనేది అలాంటి ఫీల్డే. యూట్యూబ్ అనేది అలాంటి ఫీల్డ్. అప్పట్లో 2017, 2018లో స్టార్ట్ చేశాను. ఆ ఫీల్డ్లో ఇక్కడ దాకా వస్తుంది. మీలో మోటివేషన్ కాదా? నన్ను మోటివేషన్గా తీసుకోవచ్చు మీరు. నేనేం గర్వంగా చెప్పట్లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఏంటి మామ, బిగ్ బాస్ రివ్యూస్ ఒక కెరీర్గా మలుచుకోవచ్చు, దాన్ని బిగ్ బాస్కి వెళ్ళి రావచ్చు, దాని మీద ఒక ఫ్యామిలీ నిలబడవచ్చు, ఒక 10 మంది బతకొచ్చు దానివల్ల అని మీరు ఎప్పుడైనా ఊహించారా? మరి అంతే, అదృష్టం కలిసి వస్తే ఏదైనా జరుగుతుంది. కాబట్టి మీరున్న ఫీల్డ్లో, మీరు చేసే ఫీల్డ్లో మీరు కష్టపడండి. ఏ ఫీల్డ్ అయినా కానీ. ఒక బ్యూటీషియన్ అనుకోండి, ఒక అమ్మాయి గుడ్డల షాపులో పనిచేసే అమ్మాయి అయినా సరే ప్రతి నెల 12,000 తీసుకొని గుడ్డల షాపులో పనిచేసి 9 గంటలు 10 గంటలు నిలబడే అమ్మాయి కూడా అది సేవ్ చేసుకొని నువ్వు మళ్ళీ చిన్న గుడ్డల షాప్ పెట్టుకునే రోజు వస్తుంది. అండ్ మోటివేటింగ్గా నువ్వు ఆన్లైన్లో గుడ్డలు అమ్ముకునే రోజు వస్తుంది. మామ ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుందంటే ప్లీజ్ 1-2 minutes బేర్ చేయండి. ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేయండి. మీకు నిజంగానే ఈ టైంలో చెప్పిన మాటలు బాగున్నాయంటే టైం ఫ్రేమ్ మెన్షన్ చేయండి. కింద చూస్తారు, చాలామందికి ఉపయోగపడతాయి ఇవి. అంటే సందర్భం కాకపోయినా చెప్తున్నాను, మన ఫాలోవర్స్కి మంచి చెప్పాలని ఉంటుంది కదా. యూట్యూబ్, ఇన్స్టాగ్రాము అవి ఎలా పనిచేస్తాయంటే ఈ రోజుల్లో నువ్వు నిజంగా పూర్ అయితే, నువ్వు నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే
బిజినెస్ ఏదైనా పెట్టుకొని జెన్యూన్గా హానెస్ట్గా గుండె లోతుల్లోంచి నువ్వు కానీ మాట్లాడి కానీ ఆ బిజినెస్ నువ్వు కానీ ప్రమోట్ చేసుకుంటే హ్యూజ్ సక్సెస్ అవుతుంది. ఫారిన్ కంట్రీస్లో ఉండేవాళ్ళు, వేరే స్టేట్స్లో ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు నీ దగ్గర కొన్నాటికి ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి నిజాయితీ ఎక్కువ ఇష్టం. నువ్వు నీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ నా సిచ్యువేషన్ ఇది, నేను 10,000 రూపాయలకు పనిచేస్తున్నాను, నా గుడ్డల షాప్ పెట్టుకున్నాను, ఈ గుడ్డలు ఇంట్లో నుంచి అమ్ముతున్నాను, నిజాయితీగా అమ్ముతుంటే నువ్వు ప్రమోట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ కూడా పుష్ ఇస్తుంది ఆటోమేటిక్గా. ఫారిన్ కంట్రీ వాళ్ళు ఎవడు చూసినా నీ దగ్గర కొంటారు. అంటే నేను సక్సెస్ అవ్వడం అంత ఈజీ అంటున్నా. ఈజీ ఇన్ ద సెన్స్ హార్డ్ వర్క్ చేయాలి. నువ్వు సోషల్ మీడియాని నమ్ముకున్న వాళ్ళు కూడా నమ్ముకుని హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అవుతారు. లక్ కూడా కొంచెం అవ్వాలి. స్టిల్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తే లక్ కూడా వస్తుంది ఒకసారి. కాబట్టి ఏదో ఒక దాంట్లో మీరు ఉన్న దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు ఉన్న ఫీల్డ్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు కూలి పనికే పోనీ మా వ్యవసాయమే చేసుకొని ఈరోజు సోషల్ మీడియాలో నువ్వు వ్యవసాయం చేసుకొని పల్లెటూరులో నుంచి ఒక ఫోన్ పట్టుకొని నువ్వు ఒక వీడియో చేసి మా ఇంట్లో మా పొలంలో కందులు పండే, ఆ కందులు ఎవరికైనా కావాలంటే రండి అంటే 100 మంది వచ్చి కందులు కొనుక్కోమాత్రం, 100 మంది వచ్చి ఒడ్లు కొనుక్కోమాత్రం. సిస్టమ్ మారిపోయింది మామ. కష్టపడండి, లక్ కూడా ఫేవర్ చేస్తుంది. అది నేను చెప్పేది. ఆవిడ చెప్పినట్టుగానే నా లైఫ్లో కూడా లక్ ఫేవర్ చేసింది. ప్రపంచం అంతా మా ఊర్లో మొత్తం ముక్కులు ఏలుపెట్టి వీళ్ళ ఫ్యామిలీ అయిపోయింది ఇంకా అనుకున్న రోజుతో ఈరోజు ఏదైనా మా ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉంది, హ్యాపీగా ఉందని ఊరంతా అనుకునే రోజుకి వచ్చింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సమ్ లక్ ఆ ఫేవర్ చేసింది. అందుకని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. లైఫ్ అన్ప్రెడిక్టబుల్. నేనే ఎగ్జాంపుల్ 100 వ్యూస్ రావడానికి చచ్చేవాడిని. 2017లో 16లో స్టార్ట్ చేసి యూట్యూబ్ 100 వ్యూస్కి చచ్చేవాడిని. రైతుల గురించి ఏదేదో పెట్టా, ఏదేదో చేశా, ఒక్కడు చూడాల. తెలియకుండా బిగ్ బాస్ రివ్యూ స్టార్ట్ చేశా. అన్ఫార్చునేట్గా స్టార్ట్ అయింది. ఈరోజు 20,000 లైక్లు 30,000 లైక్లు వస్తున్నాయి. లక్ దేవుడు నడిపిస్తాడు, లక్కు నడిపిస్తుంది అంతే. నీకు ఒక రోజు వస్తుంది, అమ్మాయి ఎవ్వడు ఆపలేడు, నా కొడుకు ఆపలేడు నిన్ను. ఆ రోజు వచ్చిన రోజు నీ బంధువులు, నీ పక్కింటోడు, నీ వెనకింటోడు కుళ్ళుకొని సావాలా. ఏంట్రా నా కొడుకు లైఫ్ ఇట్లా మారిపోయింది, మనం ఎప్పుడు మన కాలకాడే బతుకుతాడు అనుకున్నాం కదరా, వీడిని వీడేంట్రా ఇలా అయ్యాడు, వీడి నాశనం అయిపోవాలని అనుకున్నాం కదరా, వీడేంట్రా ఇట్లా ఎదిగాడనేసి అందరూ కుళ్ళుకొని చచ్చిపోతారు. నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు, నువ్వు కొత్త బొట్లు వేసుకున్నప్పుడు, మీ ఫ్యామిలీ హ్యాపీగా జర్నీలకు వెళ్తున్నప్పుడు, టూర్లకు వెళ్తున్నప్పుడు ప్రతి వాడు కుళ్ళుకొని చస్తాడు. ఆ రోజు తెచ్చుకోవాలి. నా ఫాలోవర్స్ అందరూ బాగుపడాలి. ఇలాంటి మోటివేషన్, ఇలాంటి ఐడియాస్ కూడా ఫర్దర్గా నేను ఇస్తుంటాను, నాకు తెలిసిన ఐడియాస్. అంతెందుకు మామ, నేను ఎలా ఉంటానంటే నా ఇంట్లో పనిచేసే వాళ్ళకు కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, మన సెలూన్లో పనిచేసే వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటాను నేను. మన ఇంటికి ఎవరైనా నార్మల్ పల్లెటూరు నుంచి వచ్చిన రైతులకు కూడా నేను చెప్తా, అన్న జాగ్రత్తగా ఉండండి, మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా చేసుకోండి, అమ్మాయి విషయాల్లో, పిల్లకాయల విషయంలో ఇలాంటివి నేను ఫర్దర్గా చెప్తాను. సారీ, నేను ఒక ఊపిలోకి వచ్చినప్పుడు మంచి మాటలు చెప్పాలన్నప్పుడు చెప్పేస్తా. వెరీ సారీ. దీనికి క్షమించాలి. మీరు అందరూ క్షమించుతారా లేదా కింద కామెంట్ చేయండి. ఒక 20,000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఊరికి ఏందో 7 లైక్లు తిన్నది అయిపోయిందా? ఓకే, నెక్స్ట్ సరికి మా నాన్న కూడా చెప్పారు అనేసి ఆవిడ చెప్తారు, లక్ లేనిది ఏం పని చేయదని. ఇక్కడ భరణి గారు కొంత ఎమోషనల్ పర్సనాలిటీ అని ఆయన ఇంకొకసారి చెప్పారు. మా మదర్ బ్లెస్సింగ్స్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను. వచ్చిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకోవాలా, వెళ్ళిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకోవాలా. మా అన్నగారు ఉంటారు, వాళ్ళు కొంచెం సౌండ్ పార్టీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన 2-3 డేస్ తర్వాత మా అమ్మగారు వస్తారు. నేనంటే బాగా ఇష్టం, మా అమ్మ లేను, మా అమ్మ నేను ఒకే శరీరం అన్నట్టు భావిస్తానని వాళ్ళ మదర్ గురించి చెప్పింది. నాకు ఎమోషనల్గా బాగా అనిపించింది. నెక్స్ట్ వచ్చరికి తనూజ గారు ఎమాన్యుయల్తో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది స్వామి తనూజ గారి అస్సలు సిస్సలైన బంగారం లాంటి బిహేవియర్. బంగారం తనూజ గారు. ఏంట్రా నాయన ఒక మనిషిని ఇలా అర్థం చేసుకుంటుందా, ఎంతమంది ఎక్కిస్తున్నా అక్కడ. ఇండైరెక్ట్లీ ఇమాన్యుల్ అండ్ దివ్య గారు ఈవిడికి మంచి చెప్పడానికి ట్రై చేస్తూ, డైరెక్ట్గా ఈవిడికి మంచి చెప్పడానికి ట్రై చేస్తూ, ఇండైరెక్ట్లీ కళ్యాణ్ రిలేటెడ్గా వాళ్ళు తప్పు చేశారు, కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, నువ్వు చూసుకో అనేసి చెప్తున్నా కూడా ఆవిడ అర్థం చేసుకోవట్లా, వినట్లా. వీళ్ళ ముందే క్లియర్గా చెప్తున్న కళ్యాణ్ గురించి గొప్పలని. సూపర్ అనిపించింది నాకు, బంగారు కొండరా అనిపించింది నిజంగానే చెప్తా. తనూజ గారు ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెళ్ళారా ఇతనే వచ్చాడు అనేది ఫుల్ క్లారిటీ లేదు మనకి ఎపిసోడ్లో వచ్చు. ప్రస్తుతానికి కూర్చొని అడగటానికి వెళ్ళాను కదా. అడగటానికి అప్పుడు ఈవిడ ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది కదా, పేరప్ అయినప్పుడు. అప్పుడు నేను అడగడానికి వెళ్ళింది. ఫస్ట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తనుజాని అడగడానికి ట్రై చేసింది. అడగడానికి వెళ్ళినప్పుడు ఆడదాం మర్దం వెళ్ళి అని అడగడానికి నేను వెళ్ళినప్పుడు వాడు ఏం అడిగాడు తెలుసా? ఒకవేళ సేవ్ అయ్యే ఛాన్స్ ఇద్దరిలో వస్తే, మన ఇద్దరిలో ఒకరు సేవ్ అయ్యే ఛాన్స్ వస్తే ఎవరికి సపోర్ట్ చేస్తావు, నువ్వు తీసుకుంటావా నాకు ఇస్తావా అని కళ్యాణ్ అడిగాడు. ఫస్ట్లో అడిగాడు, అది మనకి ఎపిసోడ్లో చూపించలే, లైవ్లో కూడా చూపించలే. అడిగాడంట. అడిగితే నేనేం చెప్పానంటే నాతో ఆడితే నీకే చేస్తా అనిందంట. ఏమని? ఒకవేళ నాతో ఆడితే మనిద్దరం పేరైతే సేవ్ మనిద్దరు అయ్యే ఛాన్స్ వస్తే నిన్నే సేవ్ చేస్తా అనిందంట. ఇక్కడ కళ్యాణ్ది ఏమీ తప్పు లేదు అనడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, కళ్యాణ్ ఆ సేవింగ్ కోసం ట్రై చేస్తున్నా అంటే రీజన్ ఏంటంటే
దాన్ని తప్పు కూడా పట్టలేమంటే అతను హౌస్లోకి వచ్చిన తర్వాత ప్రియాతో పాటు తను నిలబడ్డాడు. ప్రియాతో పాటు వాళ్ళిద్దరిలో ఒకరు వెళ్ళిపోతారని ప్రియాతో పాటు డేంజర్ జోన్లో నిలబడి వచ్చాడు. ఆ రోజు ఏడ్చాడు, ఆల్మోస్ట్ ప్రియాతో ఏడ్చాడు, బయటకు వచ్చిన తర్వాత ఏడ్చాడు. ఎందుకు? అరే నేను వెళ్ళిపోబోయానే, ఆల్మోస్ట్ వెళ్ళిపోబోయానే అని. తను ఎక్కడి నుంచి సిచ్యువేషన్లో వచ్చాడు, జాబులు మానేసి వస్తానని ఏదేదో ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చినప్పుడు డేంజర్ జోన్ లాగా వెళ్ళినప్పుడు ఆ భయం అనేది ఉంటుంది కదా. తట్టు ఇప్పుడిప్పుడే గేమ్ మారుతుంది. అలాంటప్పుడు వైల్డ్ కార్డ్స్ కూడా వస్తున్నారు అన్నప్పుడు ఈ టైంలో నేను వెళ్ళిపోతానేమో అనే భయం ఉండదు. డేంజర్ జోన్లో వెళ్ళొచ్చినోడు సేవ్ అవ్వాలా, ఎక్కువ ఓటింగ్ పడుతూ తనుజ గారి నార్మల్గా నడుస్తుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ ఉందని అందరికీ తెలిసిన వాళ్ళు తనుజ గారికి ఇవ్వాలా? డేంజర్ జోన్లో నుంచి వెళ్ళొచ్చినాడు తనుజ గారికి కూడా తెలుసుగా, మరి సేవ్ చేస్తారని మాటిస్తే తప్పేంటి? సేవ్ చేయడానికి అతను సెల్ఫిష్గా నిర్ణయం తీసుకోనని బిగ్ బాస్ చెప్పినప్పుడు అతను సెల్ఫిష్గా అడిగినప్పుడు డైరెక్ట్గా అడిగితే తప్పేంటి? ఇక్కడ కళ్యాణ్ది ఏం తప్పు ఉంది? ఇంకా బ్రెయినే ఉంది. ఎందుకంటే సెల్ఫిష్గా ఇక్కడ శ్రీజ కానీ కళ్యాణ్ కానీ తోపు తురుంకాన్లాగా ఆడారు ఈ వీక్లో. ఎందుకంటే బిగ్ బాసే చెప్పాడు సెల్ఫిష్గా డెసిషన్ తీసుకుని, వాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించి డెసిషన్ తీసుకున్నారు. సెల్ఫిష్గా ఆలోచిస్తున్నామని చెప్పి కూడా కళ్యాణ్ అండ్ శ్రీజ కూడా తనుజాతో డైరెక్ట్గా చెప్పారనేది ఈరోజు కాన్వర్జేషన్లో తనుజానే యాక్సెప్ట్ చేసింది. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు మేము సెల్ఫిష్గానే ఉన్నాం అంటే, ఆవిడ కూడా అదే అనింది నేను సెల్ఫిష్గానే ఉన్నాను అని. ఆ రోజు డిస్కషన్ అంటే నేను కూడా సెల్ఫిషే, నీతో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నాకు ఎవరు లేరు అక్కడ, ఓన్లీ సుమన్ అన్న నువ్వే ఉన్నావు, శ్రీజ ఉంది. సో నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి నీతో స్ట్రాంగ్ ప్లేయర్ తాడితే నేను కూడా సెల్ఫిషే కదా, సెల్ఫిష్గా అనుకుంటున్నాను ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్ తాడాలని. సో నాకు కూడా సెల్ఫిష్గానే ఉంది, ఓకే మనతో ఆడదామని యాక్సెప్ట్ చేసిందంట. దాన్ని ధైర్యంగా చెప్తుంది తనుజ గారు. ఇంకా ఏం చెప్పిందంటే, లోపలికి వచ్చిన వాళ్ళకి క్యాప్టెన్సీ టాస్క్ పెడతారేమో అని అన్నాడు. ఒకవేళ సేవ్ అయ్యి వచ్చిన వాళ్ళు క్యాప్టెన్సీ టాస్క్ పెడతారో, నేను కూడా క్యాప్టెన్ అవ్వాలని ఉంది అనేసి కూడా అడిగాడు. అడిగితే ఇందాక అడిగాడు, అందుకని ఇచ్చేసాను. గేమ్లో నేను వాడు ఇద్దరం బెస్ట్ ఇచ్చాం కదా, సో ఆడికి కూడా అర్హత ఉందనేసి ఇచ్చేసాను, అది జరిగింది అనేసి ఇమ్మాన్యుల్కి చెప్తుంది. లోపల సేవ్ అవ్వడానికి ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు కళ్యాణ్కి ఇచ్చింది ఎందుకు ఇచ్చాను అనేది ఈ డిస్కషన్లో తనుజ గారు చెప్తున్నారు ఇమ్మాన్యుల్కి. అప్పుడే దివ్య గారు వచ్చి ఆవిడ కూడా కూర్చొని డిస్కషన్ ఏం జరిగిందంటే, దివ్య హక్ చేసుకుంది, ఇలా తల దగ్గర ఇట్లా హక్ చేసుకుంటారు. హక్ చేసుకుని తనుజ చాలా చాలా బాగా ఆడేవరా, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, నిన్న నైట్ నుంచి ఏం తిన్నావు ఏం చేసావు కానీ భలే ఆడుతున్నావు టాస్క్లు అంటే, అవును బాగా ఆడుతున్నామని ఇమ్మాన్యుల్ అన్నారు, పొగుడుతున్నారు. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ డిస్కషన్ స్టార్ట్ అయింది. తనుజ గారు ఏమన్నారంటే, ఇప్పుడు కూడా వాడు కళ్యాణ్ గురించి చెప్తూ ఇప్పుడు కూడా వాడు అదే అన్నాడు ఈ డిస్కషన్లో, మొన్న అన్నా కదా మొన్న చెప్పినట్టే సేవ్ నువ్వు మాట ఇచ్చావు కదా అన్నట్టుగా డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ఆర్గ్యూ చేయాలని నాకు అనిపించలేదు, ఎందుకంటే నేను నిజంగానే మాట ఇచ్చాను కాబట్టి ఆర్గ్యూ చేయాలని అనిపించలేదు అనేసి వాడికి ఇచ్చేశాను అనేసి డైరెక్ట్గా చెప్పేసింది క్లియర్గా. దివ్య ఏమన్నదంటే, నీకు క్యాప్టెన్ అవ్వాలని ఉంటుందిగా, మరి నువ్వేంటి నువ్వు క్యాప్టెన్ అవ్వా అనగానే తనుజ అవును కానీ నేను మాట ఇచ్చా కదా. బంగారం స్వామి, నిజంగా ఇప్పుడేం చూసారు, ఇంకా ముందు చూడండి షాక్ అయిపోతారు, ఏరా తనుజ ఇంత మంచిదా అని. బంగారం స్వామి. ఆ తర్వాతలా అవును కానీ నేను మాట ఇచ్చా కదా. ఇమాన్యుల్ ఏమంటారంటే, ఇమాన్యుల్ దివ్య ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసి అసలు నీతో టీమప్ అయ్యిందే దానికోసం వాడు అని స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి అంతా తెలుసు బిగ్ బాస్ సెల్ఫిష్గా ఆలోచించమని తెలుసు. అక్కడ మిగిలి ఉండేది ఓన్లీ శ్రీజ, ఇతను, ఆ తర్వాత సుమన్ శెట్టి గారు, తనుజ అని తెలుసు. వీళ్ళకి అన్నీ తెలిసే ఓన్లీ కళ్యాణ్ మీద కోపం, శ్రీజ మీద కోపంతో వీళ్ళందరూ ఎల్లగక్కే ఆ విషయం ఏదైతే ఉందో నిజంగానే నాకు చిరాకు దొబ్బుతుంది. అక్కడ వీళ్ళందరూ టీమప్ అయిపోయారు. దివ్య గారు, భరణి గారు టీమప్ అయిపోయారు. ఆ పక్క సంజన గారు, ఫ్లోరా గారు టీమప్ అయిపోయారు. డెమాను, రీతు టీమప్ అయిపోయారు. అక్కడ మిగిలింది ఎవరు? ఎవరిని ఎర్రిపప్పలు చేస్తున్నారు ఇక్కడ చూడట్లేదు లైవ్. అక్కడ మిగిలి ఉండేది ఎవరు? శ్రీజ, కళ్యాణ్, తనుజ అండ్ సుమన్ శెట్టి గారు. మరి తనుజ గారికి స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి కదా, ఎవరున్నారు అక్కడ? ఇంకా బాత్రూంలో వీళ్ళు వెళ్ళి కళ్యాణ్, శ్రీజ వెళ్ళి డెమాన్ నువ్వు శ్రీజతో ఆడరా, నేను రీతుతో ఆడతాను కూడా అనుకున్నారు. వాళ్ళు ఒప్పుకోవాలి, మేము ఇద్దరం ఆడతామన్నారు. ఇక్కడ నీతో ఆడిందే అందుకంటారు. మీరందరూ గ్రూపులు అయిపోయి ముందే ఫామ్ చేసి తనుజ గారిని ఒంటరి చేస్తే తనుజ వెళ్ళి అడిగినందుకే కళ్యాణ్ కలుసుకున్నాడు. భరణి గారు కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే కళ్యాణ్ కలుసుకున్నాడు. మరి ఏంటి ఆడిందే అందుకోసం అంటే డైరెక్ట్గా చెప్పాడు కదా కళ్యాణ్, అతనికి కూడా చెప్పాడు కదా, డైరెక్ట్గా చెప్పాడు కదా. మోసం ఏముంది అక్కడ? డైరెక్ట్గా ఆ రోజే చెప్పాడంట తనుజకి, నువ్వు సేఫ్ చేస్తావా నన్ను ఒకవేళ వస్తే అని. ఎవరిని చేస్తావు? నిన్నే చేస్తానంట. యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటారు నాకు అర్థం కాదు. వీళ్ళు కళ్యాణ్ తప్పు చేశాడని చెప్పాలనుకుంటున్నారు. వీళ్ళు టార్గెట్ చేసి చెప్పట్లా, వీళ్ళు వెనక మాట్లాడుకుని చెప్పలేదు. దివ్య గారు వెనక మాట్లాడని చెప్పలేదు, శ్రీజాని వాళ్ళని కళ్యాణ్ లేపేయాలని అని, కళ్యాణ్కి బుర్రలేదనేసి జైలు దగ్గర మాట్లాడని చెప్పట్లేదు. ఇమాన్యుల్కి సంబంధం లేకుండా, క్యాప్టెన్కి సంబంధమే లేకుండా ఇమాన్యుల్ సంచాలక అయినప్పటికీ కూడా ఈ పర్టికులర్ వారంలో అసలు ఆట లేకపోయినా వెళ్ళి రీతుతో ఫస్ట్ వాళ్ళనే తీసేయాలి, తీస్తారు అందరూ అని చెప్పడం. తీస్తారు అంటే మీరు కూడా తీసేయండి అని అర్థం. ఇన్ని చేస్తే వీళ్ళదేం కనపట్ల, వాళ్ళకి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కాల. వాళ్ళే తప్పులు చేశారు, వాళ్ళే వీళ్ళని టార్గెట్ చేశారు. వీళ్ళు బిగ్ బాస్ చెప్పినట్టుగా సెల్ఫిష్గా ఆడాలనే ప్రయత్నంలో ఆడుతూ సెల్ఫిష్గానే ఆడుతున్నామని డైరెక్ట్గా శ్రీజ, కళ్యాణ్, తనుజకి చెప్పారంట. నెక్స్ట్ కాన్వర్సేషన్ వస్తుంది. దాంట్లో ఏంటి తప్పు? ఇప్పుడు చూడండి ఇంకా ఏం చెప్పారు.
వాడు కలిసిందే దానికోసం నీకు అర్థం కావట్లే అనగానే ఇమాన్యుల్ ఇంకొక మాట అన్నాడు, ఇప్పుడు వాడి కోసం ఆడావు, వాడి కోసం ఆడించుకున్నాడు అంతే. అసలు ఎలా మాట్లాడతారు వీళ్ళు? సేవ్ అనేది తీసుకుంటే అతను టాప్లో ఉండి రోజు నీట్గా సేవ్ అయ్యే పర్సన్ నుండి తీసుకున్నా తప్పబట్టినా ఓకే, అతను డేంజర్ జోన్లోకి వెళ్ళొచ్చిన అతను సేఫ్ తీసుకుంటే తప్పేంటి? అది ఆలోచించారు అక్కడ హౌస్లో వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఇంకొక యాంగిల్ కూడా చెప్తా వినండి. ఆ తనుజ గారిని తప్పు పట్టడం, తనుజ గారిని తక్కువ చేయడం కాదు. ఇద్దరు టాస్కుల్లో టీంలో పాయింట్లు వస్తే ఎక్కువ పాయింట్లు ఎవరి వల్ల వచ్చాయి? ఫస్ట్ 100 పాయింట్లు ఇతని వల్ల వచ్చాయి. రెండో గేమ్లో ఇద్దరు కలిసి ఆడారు, 50 పాయింట్లు వచ్చాయి. 150 పాయింట్లు నిన్న మొన్న ఇసుకలో ఆడింది అతనే, ఆవిడ కూడా ఆడారు. హాఫ్ ఉన్నాయి కదా, ఎక్స్ట్రా 100 పాయింట్లు ఇతనే కదా తెచ్చింది. ఇతను కానీ ఆ రౌండ్లో రాకపోతే నెక్స్ట్ రౌండ్లో తనుజ గారు తెచ్చేవాళ్ళేమో. కానీ అక్కడ జరిగిన దాన్ని చూసినా కూడా కళ్యాణ్ వల్ల ఎక్స్ట్రా పాయింట్లు వచ్చాయి కదా. తనుజ గారు కూడా బాగా ఆడారు, దెర్ ఇస్ నో డౌట్. అంటే అది చూసుకున్న హౌస్లో వాళ్ళకి అర్థమవుతుంది కదా, డేంజర్ జోన్లోకి వెళ్ళిచ్చాడు, ఇతను వాళ్ళు ఎక్కువ పాయింట్ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి. ఆవిడకి ఎవరు దిక్కు లేనప్పుడు అక్కడ ఆ టైంలో తనుజ గారికి ఓన్లీ సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. ఇతను వచ్చి ఆడేయాడు కదా, అన్ని బలం సంబంధించిన టాస్కులు వచ్చాయిగా. సుమన్ శెట్టి గారిని తీసుకొని ఉన్నట్టు నా పరిస్థితి ఏమై ఉండేది అనేది ఆవిడ అన్నది. నేను లాస్ట్లో నిలబడేదాన్ని, నాకే హెల్ప్ అయింది కదా అని తనుజ గారు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. స్వామి, వీళ్ళకి తెలిసి కూడా ఎలా అంటున్నారో నాకు అర్థం కాల. ఇంకేమన్నారంటే, దివ్య నిన్న ఒక్కరైనా నీకు ఫస్ట్ ప్లేయర్ ఇచ్చారా చెప్పు? బాగా ఆడినట్టే కదా నువ్వు, కళ్యాణ్ కంటే నువ్వు బాగా ఆడినట్టు కదా. కళ్యాణ్ కంటే బాగా ఆడినట్ట? కళ్యాణ్ ఈవిడ సమానంగా ఆడారని మొన్న చెప్పా, కానీ ఫేవరెటిజం ఉండడం వల్ల తనుజ గారికి ఇచ్చారు వాళ్ళందరూ. ఇంకోటి ఏంటి, నిన్న పర్టికులర్ దాంట్లో కళ్యాణ్కి ఎక్కువ పాయింట్ వచ్చినాయి కదా, 100 సపరేట్గా అతను ఒకటే తెచ్చాడు కదా. దాంట్లో తనుజ గారు ఎల్లున్న వచ్చేవాళ్ళేమో, కానీ ఇతను తెచ్చేసాడు కదా. అది చూసి కూడా ఎలా అంటారో నాకు అర్థం కాల. ఓన్లీ అతని మీద కోపం ఎందుకనేది నాకు అర్థం కావట్లా. ఇంకా ఒక పాట, ఇమాన్యుల్ కంటెండర్ ఇస్తే నువ్వు టీమప్ అవ్వడం ఎందుకు అసలు? నెక్స్ట్ టైం ఇలా చూసుకో కంటెండర్ ఇచ్చినప్పుడు నువ్వు టీమప్ అవ్వడం వల్ల నీకేం లాభం అన్నట్టుగా. ఓకే, ఆ మాట అన్నాడు. నేను దానికి ఆల్రెడీ చెప్పా, ఈవిడ ఇచ్చింది కంటే మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది, అండ్ అతను డేంజర్ జోన్లో వచ్చింది కాబట్టి ఇచ్చింది. తర్వాత ఇంకో మాట తనుజ ఏమంటుందంటే, కరెక్టే ఏమో, మాట ఇచ్చా కదా, తెలిసే ఇచ్చే కదా, దాని గురించి తప్పుకోలేం కదా. నెక్స్ట్ ఇంకో మాట ఇమాన్యుల్, లాస్ట్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో అది చూద్దాం, అప్పుడు అనాలి. అది చూద్దాము అప్పుడు అందాము, బెస్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఇద్దామలే అనాలి. బెస్ట్ పర్ఫార్మెన్స్ని బట్టి చూసుకున్నా కూడా కళ్యాణ్ ఏమో తక్కువ ఆడలేదు కదా, ఆ రకంగా చూసుకోవచ్చు కదా. కళ్యాణ్ అసలు ఆడకపోయి కళ్యాణ్ వాళ్ళ పాయింట్ రాకపోతే తనుజ గారు ఇచ్చిన వీళ్ళు అడిగినా ఓకే, ఎలా అడుగుతున్నారనేది నాకు అసలు డౌటే. మీకు అనిపించట్లేదా? కింద కామెంట్ చేయండి. నేను చెప్పేది నిజాలు కాదా, నేనేమన్నా వేరే రకంగా చెప్తున్నాను, మీకు అలా అనిపించట్లేదా? కింద కామెంట్ చేసి చెప్పాలా, నాకు అర్థం అవ్వాలిగా. నెక్స్ట్ వచ్చరికి దివ్య థాట్ కరెక్టే, కానీ ఒప్పుకోకూడదు నువ్వు, అప్పుడు ఆ టైంలో ఒప్పుకోకూడదు అన్నట్టు. కానీ దానికి ముందు తనుజ ఏమంటుందంటే, ఫస్ట్ బిగ్ బాస్ సెల్ఫిష్గా ఆలోచించండి అన్నారు, సెల్ఫిష్గా ఆలోచించండి అన్నారు, మీ గురించి మీరు ఆలోచించుకున్నాడు, ఒకరిని తీసుకో అన్నారు. అప్పుడు నాకు ఆప్షన్ లేదు, ఇంకా సుమన్ అన్న ఒక్కడే ఉన్నాడు అక్కడ, తీసుకున్నా కూడా నా ప్లేస్ అదే కదా ఉంటుంది. సుమన్ అన్నతో నేనున్న లాస్ట్ ప్లేస్లో ఉండేవాడిని, ఇప్పుడు ఇంకా బెటర్ ప్లేస్లో బికాస్ ఆఫ్ కళ్యాణ్ ఉన్నా కదా, నాది సెల్ఫిషే కదా అని క్లియర్గా చెప్తున్నా ఆవిడ. అప్పుడైనా ఆపాలోళ్ళు. నెక్స్ట్ ఇంకో మాట, ఇమాన్యుల్ గెలిచిన నువ్వు అండ్ సుమన్ అన్న ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, మరి గెలిచిన నువ్వు సుమన్ అన్న ఇక్కడే ఉన్నావు, ఇది ఎంత ఇల్లాజికల్ అంటే, ఇక్కడ ఉన్నారు సరే, జనాల్లో పర్ఫార్మెన్స్ ఎట్టిపోయింది, టీం అయ్యి ఉండి సెకండ్ ప్లేస్లో వచ్చిన ఆ బూస్ట్ వస్తుంది కదా, జనాల్లో ఆ ఫీలింగ్ వస్తుంది కదా, వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారని. సుమన్ అన్నకి అది రాదు కదా. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఒకటి చెప్తా విను, నీకు ఎప్పుడు ఏమైనా అనిపించినా, డౌట్గా అనిపించినా నా దగ్గర ఇమాన్యుల్ దగ్గర అయినా వచ్చి మాట్లాడచ్చు. నీకు ఏదైనా డౌట్ వస్తే, ఐడియాలు రాకపోతే మమ్మల్ని వచ్చి అడుగు, మా డెసిషన్ తీసుకో, మేము కూడా మీకు సలహా ఇస్తామన్నట్టు చెప్తున్నారు. తనుజ గారికి సలహా తీసుకునే ఇది ఉంది, బ్రెయిన్ ఉంది అని ఈరోజు నాకు క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళ ఎవరు సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఆవిడకి ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంది, అన్నిట్లో క్లారిటీ ఉంది. ఏట్రా ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎంత క్లారిటీ ఉందో తనుజ గారికి అనిపించింది. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి, మీకు అర్థమవుద్ది. అన్న తర్వాత ఇమాన్యుల్ కూడా అంటాడు, తనుజ నువ్వు అన్నావుగా వాళ్ళిద్దరూ పేరప్ అయితే ఒకవేళ వాళ్ళకే వెళ్తాదేమో అనుకున్నారేమో తెలియదు, కానీ కళ్యాణ్ నా దగ్గరికి వస్తా అన్నాడురా అన్నావుగా, నాతో ఎవరికి చెప్పొద్దు అన్నావుగా. అదే ఇమాన్యుల్లో తనుజ చెప్తున్నాడు. తనుజ వెళ్ళి ఇమాన్యుల్తో కూడా చెప్పిందంట. ఏమని? ఇమాన్యుల్తో ఏం చెప్పిందంటే, తనుజతో అన్నారు వాళ్ళిద్దరు, శ్రీజ అండ్ కళ్యాణ్ అన్న మాటల్ని శ్రీజ కళ్యాణ్ తనుజతో అన్న మాటలు ఆ రోజే తనుజ వెళ్ళి ఇమాన్యుల్తో చెప్పిందంట. ఏమని? వాళ్ళిద్దరు అంటే శ్రీజ అండ్ కళ్యాణ్ పేరప్ అయితే ఒకవేళ వాళ్ళకే వెళ్తాదేమో, పేరప్ అయితే వాళ్ళనే టార్గెట్ చేస్తారేమో అనుకున్నారేమో తెలియదురా, కానీ కళ్యాణ్ నా దగ్గరికే వస్తా అన్నాడు, అదే కళ్యాణ్ తనుజ దగ్గరికి వస్తా అన్నాడు, నాతో అన్నావు కదా, ఆ రోజు అన్నావు కదా చెప్పొద్దని కూడా అన్నావు కదా అని, చెప్పొద్దు అన్నాడు. కానీ ఇమాన్యుల్ అందరితో కూడా అన్నాడు, అది ఇండైరెక్ట్గా అందరితో, రీతుతో వీళ్ళందరితో కూడా డిస్కషన్లో బయటపడ్డాడు. ఏంటి వాళ్ళిద్దరిని తీసేస్తారనుకొని వెళ్ళాడు, అసలు ప్లాన్లు వేరు లేదు అన్నట్టు చెప్పాడు. తర్వాత వచ్చేసరికి తనుజ వాడు ఏమన్నాడంటే, ఆ రోజు నేను వాడిని సెల్ఫిష్ అంటే నీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి,
నువ్వే డిసైడ్ అవ్వు, నీ ఇష్టం అంటూ అటైనా వెళ్ళు ఇటైనా వెళ్ళు అన్నాడు. వాడు ఏమన్నాడంటే నీ ఇష్టం, నీకు పార్ట్నర్ ఎలా ఉండాలి. అక్కడ సుమన్ ఉన్నాడు, నేనున్నాను. నేను కావాలా సుమన్ కావాలా, నువ్వు అట్టెళ్ళినా నాకు ఓకే ఇట్టెళ్ళినా నాకు ఓకే, నీ ఇష్టం అని కూడా నాకే ఇచ్చాడు ఆప్షన్ అని. అప్పుడు ఈవిడేం చెప్పారు, నేను సెల్ఫిష్గా డెసిషన్ తీసుకున్నా, నాకు స్ట్రాంగ్ అపోనెంట్ కావాలి, స్ట్రాంగ్ పార్ట్నర్ కావాలని నేను కూడా సెల్ఫిష్గా ఆలోచించే కదా కళ్యాణే కావాలనుకుంటున్నా. అక్కడ అతను సెల్ఫిష్, నేను సెల్ఫిష్. బిగ్ బాస్ చెప్పినట్టు ఇద్దరు సెల్ఫిష్గా ఆలోచించుకున్నది అంటే తప్పేముందని అడిగింది. అప్పుడైనా ఆపాలాడు, ఇంకా ఆపలా. తర్వాత తనుజ, తనేమో టార్గెట్ ఉండదు అనేసి సెల్ఫిష్గా ఆలోచించుకున్నాడు, నేనేమో స్ట్రాంగ్ ప్లేయర్ కావాలని సెల్ఫిష్గా ఆలోచించుకున్నాను, ఏముంది తప్పు అన్నాడు. తర్వాత ఇమ్మాన్యుల్, నానా అవతల వాడు ఎండింగ్ వరకు థింక్ చేసి ఆడాడు. అప్పుడు అడగాల్సింది మమ్మల్ని అంట, ఎండింగ్ వరకు థింక్ చేసి అవతల వాడు ఆడాడు అంటే కళ్యాణ్. ఈవిడ ఎండింగ్ వరకు థింక్ చేసే కదా ఆటలు అన్నింటిలో బాగా ఆడుకుంటూ వస్తాం, స్ట్రాంగ్ అవుతాం, స్ట్రాంగ్ ప్లేయర్తో పెట్టుకుంటే మనం ఎక్కువ టాస్క్లు ఆడొచ్చు, గెలవచ్చు అనే ఉద్దేశంతో ఈవిడ ఎండింగ్ వరకు ఆలోచించుకున్నారు. అదేముంది. నెక్స్ట్ ఏంటి, ఇమాన్యుల్, ఆ రోజు చెప్పుంటే ఇలా జరగనిచ్చేవాడినే కాదు, నేను అస్సలు తప్పు చేసేవాడినట్టు చెప్తున్నాడు. తర్వాత దివ్య, ఆ రోజు వాళ్ళు టీం ఎందుకు డివైడ్ అయ్యారు అంటే దీనికోసం రీజన్ నీకు అర్థం కావట్లేదు, ఆ రోజు అయిందే దీనికోసం, అది ఆవిడకి అర్థమైంది. దానికి తనుజ, దివ్య ఇమాన్యుల్తో మీరే నన్ను అవాయిడ్ చేస్తున్నారు, నేను చెప్పదాం అనుకుంటే మీరు నాతో అసలు మాట్లాడితే కదా మీకు వచ్చి సజెషన్ తీసుకోవడానికి కూడా. అప్పుడులా తనుజ, ఫస్ట్ గేమ్లో ఎందుకు అలా చేశా అంటే వాళ్ళు గేమ్ అనగానే మీ దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు రీతు అండ్ డెమాన్. ఫస్ట్ గేమ్లో ఎందుకు చేశాను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఫస్ట్ గేమ్లో అరిచిని చూసారు దివ్య గారి మీద, ఆ పాయింట్లో ఎందుకు అరిచానని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే వాళ్ళు గేమ్ అనగానే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు, మీతోనే టైఅప్ అయ్యారు, అది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళే చెప్పింది స్వామి, ఎందుకు నచ్చలేదంటే రీజన్ ఈజ్ డెమాన్ నీ వల్ల కాదు. తనుజ ఫస్ట్గా డెమాన్ నీ వల్ల కాదు, అది కళ్యాణ్ వల్ల బెడ్ గేమ్లో పడేశాడు. డెమాన్ నీ వల్ల కాదు, అది కళ్యాణ్ వల్ల బెడ్ గేమ్లో పడేశాడు. డెమాన్ని కళ్యాణ్ బెడ్ గేమ్లో కింద పడేశాడు కదా, అది ఎవరి వల్ల పడేశాడంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం చేసిందంటే, మీకు గుర్తుందో లేదో డెమాన్ని వీళ్ళు పడేయాలని అనుకోవాలి, ఎందుకంటే వీళ్ళు నలుగురు బౌన్సర్ లాగా కలిసి ఆడాలనుకున్నారు. డెమాన్ ఏం చేశారంటే ఇక నేను ఒక్కనే ఆడతానని డిసైడ్ అయ్యాడు. అక్కడ వీళ్ళందరికీ రివర్స్ వెళ్ళిపోయాడు బికాస్ ఆఫ్ రీతు. లేకపోతే డెమాన్ వీళ్ళు కిందేసేవాళ్ళు కాదు. మీరు గమనిస్తే డెమానే వెళ్ళి భరణి గారితో వచ్చేసాడు అటాక్, వీళ్ళని తోసేద్దామని. లేకపోతే వీళ్ళు తోసేసే వాళ్ళు కాదు డెమాన్ని. అదే చెప్తుంది కూడా, కళ్యాణ్ ఏమి టార్గెట్ చేయలేదు అక్కడ, డెమానే రివర్స్ అవ్వడం వల్ల డెమాన్ని తోయాల్సి వచ్చింది. దాంతోపాటుగా అసలు దీటన్నిటికీ కారణం ఎక్కడొచ్చిందంటే ఈవిడ సంచాలకు ఉన్నప్పుడు క్యాప్టెన్సీలో వర్షంలో డ్యాన్స్ చేసే టాస్క్లో ఫస్ట్ కళ్యాణ్ని తీసేశారు చూసారా, దాని గురించి స్టార్ట్ చేసింది. అసలు ఫస్ట్ గొడవ చేసిందే వాళ్ళు, ఫస్ట్ అన్యాయం చేసిందే కళ్యాణ్ కానీ స్టార్ట్ చేసింది. కళ్యాణ్ లేనప్పుడు కళ్యాణ్కి స్టాండ్ తీసుకొని మాట్లాడుతుంది చూసారా, అక్కడ వచ్చిన వాళ్ళకి అనిపించింది. ఏమని మాట్లాడుతుందంటే దాని బిఫోరు నేను సంచాలకుగా ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి చెప్పింది ఆవిడ రోజు, పెట్టరా లాక్కొని వెళ్ళి పెట్టండి రా, నువ్వు ఇమాన్యుల్ మాట్లాడుకుని నేను చూశాను, ఇమాన్యుల్తో అంటుంది, ఇమాన్యుల్ నువ్వు కళ్యాణ్ మాట్లాడుకున్నారు కదా, మన ఇద్దరు హెల్ప్ చేస్తుందని, మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి పెట్టరా, దాంట్లో చెప్పలేమురా, వాడు ఏం చేస్తాడో చెప్పలేం కదా అని అంటే కళ్యాణ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు నాకు, అది ఎప్పటికీ మర్చిపోవాలన్నట్టు చెప్పింది. ఏమనంటే ఆడు నా ఫ్రెండు, నాకు తెలుసు వాడు నా తీడు, ఇలా అన్నాడంట, నాకు తెలుసు వాడు తీడని. దీని తర్వాత కాన్వర్జేషన్లో మీకు అర్థమవుతుంది, నేను ఆల్రెడీ చెప్పాను దీని గురించి, నేను లైవ్లో చూశాను ఆ రోజు ఏం జరిగిందో, కళ్యాణ్ బాధపడడానికి డెమాన్ మోసం చేశాడు అన్నాడికి అంత రీజన్ ఏంటనేది నెక్స్ట్ కాన్వర్జేషన్లో కూడా వస్తుంది. దానికి బాధపడ్డాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ అంటాడు, ఇమాన్యుల్ అని కళ్యాణ్ కూడా లాగేసుకుందామనేసి అనుకున్నారు కదా, ఈవిడ తనుజ చెప్తుంది, అండర్స్టాండింగ్తో ఉన్నారు కదా కాబట్టి లాగేసుకుండ్రా అన్నా కానీ లేదు, గట్టి నమ్మకం ఉందని ఇలా అన్నాడు అన్నవాడు తీస్తే బాధ అనిపిస్తుంది కదా వాడికి కూడా. తర్వాత దివ్య ఏమంటే అది హట్ అయ్యాడు, నేను చెప్తాను, ఆ టైంలో హట్ అయ్యాడు, క్యాప్టెన్గా అతను తీసేశాడు కంటెండర్గా అనేసి హట్ అయ్యాడు, కానీ బెడ్ లాగేశాడు. కానీ వాళ్ళకి ఇదే గుర్తుంటుంది కదా, బెడ్లో నుంచి డెమాన్ పోని రీతును లాగేసరికి వాళ్ళిద్దరు ఇదే గుర్తుపెట్టుకున్నారు. అంటే తనుజ ఏమంటుందంటే నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది డెమాన్ నుంచే కదా. సూపర్ పాయింట్, అసలు స్టార్ట్ అయిందే డెమాన్ నుంచి కదా, ఫస్ట్ డెమానే కదా కళ్యాణ్ లేపేసింది, ఫ్రెండ్ అని కూడా ఆలోచించలేదు కదా. దాంతోపాటుగా ముందే మాట్లాడుకున్నారు కళ్యాణ్ అండ్ డెమాన్ అండ్ శ్రీజ అని కూడా చెప్పద్దు, నెక్స్ట్ కాన్వర్జేషన్లో వస్తుంది. ఫస్ట్ అసలు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందే డెమాన్ కదా, ఫస్ట్ తీసేసింది. బెడ్ నుంచి లాగడానికి రీజన్ ఏంటి అంటే డెమాన్ వీళ్ళతో ఆడి మళ్ళీ సింగిల్గా ఆడుతున్నాడు, అదే రివర్స్ అయ్యి రీతు కోసం ఈయన తోయడానికి స్టార్ట్ చేస్తాడు సడన్గా. అందుకు తోసారు కానీ వాంటెడ్గా కళ్యాణ్ తోయాలనుకోవాలి. తర్వాత కళ్యాణ్ కూడా తర్వాత డిస్కషన్లు చెప్తాడు వినండి. తర్వాత సరికి ఇమాన్యుల్, ఇదంతా కళ్యాణ్కి కూడా ప్రాబ్లం, నీకెందుకు
ఇదంతా కళ్యాణ్కి కదా ప్రాబ్లం, నీకెందుకు? ఇది చాలా వరస్ట్ డైలాగ్. ఎందుకంటే ఇదంతా తనుజకి కదా ప్రాబ్లం, ఇమాన్యుల్కి అండ్ దివ్యాకి ఎందుకు? ఎందుకంటే తనుజ ఫ్రెండ్ కాబట్టి. మరి తనుజకి ఫ్రెండ్ అవ్వకూడదు, తనుజకి ఫ్రెండ్ కళ్యాణ్ అవ్వకూడదు, కళ్యాణ్ కోసం మాట్లాడకూడదు? అదేం లాజిక్? ఆ తర్వాత తనుజ ఏమంటుందంటే, వాడు నాతో ఉండడం వల్ల నా గేమ్ కూడా పాడవుతుంది కదా, వాడు నాతో ఉన్నాడని వాళ్ళు కోపం పెట్టుకుని నా గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు రీతు అండ్ డెమాన్ పవన్, వాళ్ళ తప్పు పెట్టుకొని కూడా అని స్టార్ట్ చేసింది. దానివల్ల ఇమాన్యుల్ లిటరల్లీ వాళ్ళిద్దరికీ కళ్యాణ్ మీద ట్రస్ట్ పోయింది. అసలు ఇది ఎంత నాన్ సెన్స్ అంటే లిటరల్లీ కళ్యాణ్ మీద ట్రస్ట్ పోయింది. నన్ను భరణి అన్నని అయినా నమ్ముతారు కానీ చూస్తారేమో కానీ కళ్యాణ్ అయితే పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఏం తప్పు చేశాడు? వాళ్ళే దెబ్బేశారు. వాళ్ళే దెబ్బేసిన తర్వాత బెడ్ టాస్క్లో కూడా కళ్యాణ్ ఫస్ట్ తోయలేదు, భరణి గారి మీద తను రివర్స్ అయితే వీళ్ళందరూ మాట్లాడుకున్న మాట ప్రకారం అతను తోస్తారు. రీతును కూడా లాస్ట్ దాకా తొయ్యలేదు. లాస్ట్ మూమెంట్లో రీతును తొయ్యాల్సి వచ్చింది వీళ్ళ మాటల ప్రకారం, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్, వీళ్ళ గ్రూప్లో వీళ్ళు అనుకున్న దాని ప్రకారం. తర్వాత సరికి ఇప్పుడు మన దెబ్బేసినప్పుడు ఈయన దెబ్బేయకూడదు. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ నిజంగా నీతో నిలబడిన పర్సన్ అయితే ఇలా చేయడు ఈరోజు. ఈ మాటలు ఎలా మాట్లాడతారు? డేంజర్ జోన్లో ఎత్తిన పర్సన్ తీసుకుంటారా? ఈవిడికి ఇస్తారా? అతను బాగా ఆడాడు కదా, వీళ్ళకేంటి సంబంధం? వీళ్ళు ఎందుకు పుల్లలేస్తున్నారో నాకు అర్థం కాల. నెక్స్ట్ మీకు అనిపించిందో లేదో నాకు తెలియదు, నాకు అనిపించింది చెప్పాల్సిందే. నెక్స్ట్ సరికి తనుజ వెళ్ళింది తినడానికి, వచ్చి శ్రీజ పిలిస్తే వెళ్ళింది. ఈ డిస్కషన్ అంతా అక్కడ చెప్పద్దు. ఏమని చెప్పొద్దంటే, దివ్య ఇమాన్యుల్తో మాట్లాడదు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడి ఇమాన్యుల్తో, తప్పబ్బా ముందు డీల్ చేసుకోవడం ఏంటి అసలు? వీళ్ళు మాత్రం ముందే డీల్ చేసుకుని ముందే వాళ్ళని లేపేద్దాం, శ్రీజాని లేపేద్దాం, కళ్యాణ్ లేపేద్దాం అనేది తప్పు కాదు. వీళ్ళు సెల్ఫిష్గా బిగ్ బాస్ తీసుకున్నప్పుడు సెల్ఫిష్గా తీసుకుంటున్నారని డైరెక్ట్గా ఆవిడకే చెప్పి చేసింది తప్పు. డైరెక్ట్గా చెప్పింది. వావ్, సూపర్. నెక్స్ట్ జరిగి తనుజ గారు లోపలికి వెళ్ళి వీళ్ళు కూర్చొని తింటా ఉన్నారు చపాతీలు. తింటున్నప్పుడు శ్రీజ, కళ్యాణ్, తనుజ డిస్కషన్ చూడండి. తిను కళ్యాణ్, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? తిను తిను అని అంటా ఉంటే శ్రీజ కూడా కళ్యాణ్తో కలిసి తింటా ఉంటే తింటలా ఎంతసేపటికి శ్రీజ కూడా బతిలాడుతుంటే, అప్పుడు తనుజ ఏమంటే, ఏం గేమ్ ఆడినా కళ్యాణ్ అక్కడ డిస్కషన్ వినొచ్చిన తర్వాత సలహా ఇస్తుంది, ఏం గేమ్ ఆడినా ఏదైనా ఫర్దర్గా ఇండిపెండెంట్గా ఆడడానికి ట్రై చేయి. మీరు తోసినందుకే థింక్ చేస్తున్నారు వాళ్ళు, మీరు తోసారు కదా ఆయనకే థింక్ చేస్తున్నారు. అండ్ అందరూ వాళ్ళిద్దరే కరెక్ట్ అని అనుకుంటున్నారు, బయట వాళ్ళిద్దరి వర్షంలో ఆలోచిస్తున్నారు. అందరూ అన్సెల్ఫిష్గా థింక్ చేసి నన్ను తీసుకున్నావు అనేదే వాళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ ప్రయారిటీ శ్రీజానే కదా నీకు, అది లేకపోతే నన్ను అసలు తీసుకునేవాడు కాదు అన్నట్టుగా వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ నేను క్లియర్గా చెప్పే వాళ్ళకి, వాడు నన్ను అడిగాడు నిన్నే సేవ్ చేస్తా అని నేను చెప్పా కాబట్టి వాళ్ళకి చెప్పా. నేను ఇదంతా జరిగిందంతా చెప్పింది, అక్కడ జరిగిందంతా చెప్పింది. కళ్యాణ్ ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇలా ఏడ్చామంటే నేను బయటకు వెళ్ళిపోతా చెప్తున్నా కళ్యాణ్ అనేసి తనుజ అనగానే శ్రీజ అంటది, వాడు ఏడ్చేది వాళ్ళేదన్నారు వీళ్ళేదన్నారు కాదు, నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావు అన్నానని. ఎందుకంటే ఆవిడ మాట ఇచ్చింది, మాట ప్రకారం సెకండ్స్ కూడా డిస్కషన్ చేయకుండా ఇతను సేవ్ చేసేసింది. అండ్ అక్కడ ఆ మాటలు చెప్పేసి వచ్చినా అంటే అతను ఎమోషన్ అవుతున్నాడు. నా మీద అంత కన్సర్న్ చూపిస్తున్నావా అని, నమ్మావా అని. తర్వాత తనుజ, గివ్ యువర్ బెస్ట్. నీ గేమ్ గెలుస్తావా ఓడుతావా అని కాకుండా యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్తున్నా గివ్ యువర్ బెస్ట్, యాజ్ ఎ వెల్ విషర్గా చెప్తున్నా గివ్ యువర్ బెస్ట్. ఫస్ట్ వాళ్ళ సైడ్ నుంచే స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా చెప్తున్నాయి, డెమాన్ నుండి తీసేయడమే తప్పు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అందరి వర్షన్ ఒకలాగా ఉండదు కదా. ఇప్పుడు ఏమొస్తుంది తెలుసా, వాళ్ళది కాదు తప్పు నీదే అన్నట్టుకు వస్తుంది. వాళ్ళ నుంచే నిన్నే తోసేసారు ఫస్ట్. స్టిల్ ఇలా వస్తుందంటే, తనుజ ఈరోజు వాళ్ళు ఒకటయ్యారు, మీరు బ్యాడ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు ఒకటైతే ఆ రోజు ఫస్ట్ డెమాను భరణి గారిని తోసేస్తాడు, భరణి గారు డెమాన్ని తోసేశారు. అక్కడ భరణి గారు అవుట్ అవ్వాల్సింది డెమాన్ తోసేస్తాడు, భరణి గారు అవుట్ అవ్వాల్సింది సంచాలకుల వల్ల డెమాన్ అవుట్ అయ్యాడు. ఇదంతా మనసులో ఇదంతా మనసులో లేదు వాళ్ళకి. అది చెప్తుంది, నీ మీద కోపడుతున్నారు చూడండి, వాళ్ళు తోసుకుని కూడా నీ మీదే ఉంది వాళ్ళకని. తనుజ అయిపోయిన తర్వాత ఈరోజు అయిపోయింది కదా వాళ్ళిద్దరూ, ఇప్పుడు వాళ్ళ మ్యాటర్కి వస్తే కళ్యాణ్ని తీద్దాం అనుకుంటున్నా అనేది గేమ్ అయితే, వీడు కూడా తోయడం గేమే కదా. వాళ్ళు వచ్చి కళ్యాణ్ తీద్దాం అనుకుంటున్నా అని సెకండ్ ఆలోచించకుండా వచ్చి చెప్పినప్పుడు, వర్షంలో డ్యాన్స్ చేసేటప్పుడు వీడు కూడా తను డెమాన్ని తీసేస్తే తప్పేంటి, బెడ్ టాస్క్లో సపోర్టే కదా చేశాడు, ఇతనే డైరెక్ట్గా తీయలేదు కదా అని అంటే, శ్రీజ చెప్పద్ది, అన్న అక్క అది కాదక్క, అసలు ఇమాన్యుల్ భరణి కదా ఎక్కువ పుష్ చేసింది, భరణి మీదకి వచ్చాడు కదా డెమాను, అప్పుడు ఇమాన్యుల్ భరణి కలిసి అప్పుడు కళ్యాణ్ కూడా పుష్ చేశాడు, ఇతను ఒక్కడే కాదు కదా పుష్ చేసింది, వాళ్ళు బాగున్నారు కానీ ఇతని మీద కోపం పెట్టుకున్నాడు, అంతకుమించి ఏమీ లేదు. అప్పుడల్లా తనుజ, మీ ఇద్దరు ఒక టీంలో ఉంటే టార్గెట్ చేస్తారు అని సెల్ఫిష్గా థింక్ చేసి నన్ను తీసుకున్నారు అన్నారు వాళ్ళు. కానీ నాకు కూడా స్ట్రాంగ్ ప్లేయర్ కావాలనే సెల్ఫిష్నెస్ నాలో కూడా ఉందని క్లియర్గా వాళ్ళ దగ్గర చెప్పింది, వీళ్ళ దగ్గర చెప్పింది. టూ గుడ్. నెక్స్ట్ సరే శ్రీజ,
అక్క ఆ రోజే చెప్పా కదా అక్క నీకు, అక్క మేము సెల్ఫిష్గా ఆలోచిస్తున్నామని. ఇంకా దీన్ని ఏం తప్పు పట్టాలి శ్రీజాని కళ్యాణి? ఎవడైనా ఎందుకు తప్పు పట్టాలి? డైరెక్ట్గా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నామని తనుజ గారికి చెప్పారంట. డైరెక్ట్గా చెప్పినప్పుడు ఇంకేంటక? బిగ్ బాస్కి చెప్పింది ఆవిడకి కూడా చెప్పారు. ఆవిడ ఏం చిన్నపిల్ల మోసం చేశారా? తనుజ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు, సెల్ఫిష్గా తీసుకుంటున్నాం డెసిషన్ కళ్యాణ్ శ్రీజ చెప్పారంట డైరెక్ట్గా. అది మనం చూపించాలి అంతే. తనుజ యాక్సెప్ట్ చేసింది కదా రాత్రే. ఆ తర్వాత తనుజ వాళ్ళు అనేది ఓవరాల్ గేమ్లో ద బెస్ట్ ఇచ్చావు కదా, నేను బెస్ట్ ఇచ్చావు కదా అనేసి అంటున్నారు. వాడు ఏమైనా ఓడాలని ఆడుతాడా? ఇద్దరం ఆడామని నేను చెప్పేసి ఆవిడ చెప్పిందిలే. నెక్స్ట్ తనుజ అందరితో బాగుండు, గేమ్లో సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చేస్తారు, ఎమోషనల్ అవ్వకు, ఏడవకు, రియాక్ట్ అవ్వకు, వదిలేసి. నేను చెప్పింది విను ఫ్రెండ్గా. అండ్ ఇమాన్యుల్ని అడిగా ఒక మాట కరెక్టేనా అని చేసింది అని. నేను చేసింది కరెక్టేనా లేదని ఇమాన్యుల్ని అడిగా, అది కూడా యాక్సెప్ట్ చేసింది ఆవిడ. ఇక్కడిక్కడ చెప్పినట్టుగా ఏం లేకుండా నేను ఇమాన్యుల్ని అడిగాను, నేను చేసింది కరెక్టేనా సేవ్ చేయడం అనేసి అడిగితే ఇదంతా డిస్కషన్ జరిగింది ఇక్కడ చెప్తుంది. చెబితే ఇంకో మాట శ్రీజ ఏమంటుందంటే, అక్క వీడు ఏడ్చింది నీకోసం అక్క, నువ్వు ఇంత బాగా అర్థం చేసుకున్నావు అని అంటే అనేసి ఆవిడ మూకొట్టి. తర్వాత శ్రీజ రీతు పవన్ మ్యాటర్ పట్టుకొని హౌస్ అంతా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటక్క? నాకు అర్థం కాలేదు. రీతు పవన్ మ్యాటర్ అది, వీళ్ళందరికీ ఏంటి, వీళ్ళందరూ ఎందుకు కోపం పెట్టుకున్నారు నాకు అర్థం కాలేదక్క. తనుజ అదే జరిగింది, హౌస్ అంతా టార్గెట్ చేశారు, మీకు అర్థం కావట్లేదు, వీళ్ళందరూ కలిసి మీ మీద పడ్డారు వాంటెడ్గా. ఎందుకు టార్గెట్ చేశారంటే వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, అది పాయింట్. అది నాగార్జున సార్ టెలికాస్ట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళందరూ వెనక మాట్లాడుకుని వీళ్ళిద్దరిని ప్లాన్ చేయాలనుకున్నది. నెక్స్ట్ వచ్చరికి తనుజ ఒకరేమో నా ఫస్ట్ ప్రయారిటీ అంటారు, ఇంకొకరేమో నువ్వు కూడా ప్రయారిటీ ఇస్తాను. అదే ఇమాన్యుల్ గురించి భరణి గారి గురించి మాట్లాడుతూ ఎండ్ ఆఫ్ ద డే మనం ఆడుకోలేయా, నీకేం అర్థం కాదు, వదిలేసి అట్లా ఏం పట్టించుకోబాక అనేసి చెప్తా ఉండు. రీతు ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఆ టాస్క్ గురించి మాట్లాడుతుంది. వాడు పాపం నాకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు డెమాన్ గార్డ్ అనేసి బయట డిస్కషన్ జరుగుతుంది, అది చూపించారు. మళ్ళీ తనుజ వచ్చి ఇమాన్యుల్ని మళ్ళీ కూర్చోబెట్టి ఇమాన్యుల్తో మాట్లాడుతుంది. ఏమైనా జరిగితే నీతో తప్ప ఎవరితో మాట్లాడమని నాకు ఉండదు, అందుకని మళ్ళీ వచ్చి నీతో మాట్లాడుతున్నా, తినేసి వచ్చింది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేసింది. మాట్లాడుతూ తనుజ వాడు సెల్ఫిష్గా థింక్ చేశాడని వీళ్ళంతా అంటున్నారు, కానీ వీళ్ళంతా చేసింది డబ్బా ఇక్కడ నచ్చింది స్వామి ఆవిడ. అక్కడ కళ్యాణ్తో చెప్పడం వేరు, మళ్ళీ వచ్చి ఇమాన్యుల్తో కూర్చొని మళ్ళీ చెప్తుంది కళ్యాణ్ గురించి. అరే వాడు సెల్ఫిష్గా, ఎందుకంటే అక్కడ దివ్య లేదు, దివ్య ఉన్నప్పుడు లేకుండా, దివ్య ఎందాక లేకుండా దివ్యతో అక్కడ కూడా ఇమాన్యుల్తో చెప్పేదేమో, దివ్య వచ్చేసరికి చెప్పలేకపోయింది, అప్పుడు దివ్య లేదు కాబట్టి ఒంటరి కూర్చోబెట్టి వాడిని సెల్ఫిష్ అంటారు. వీళ్ళంతా చేసింది సెల్ఫిష్ కాదా? ఎందుకంటే నాన్న విషయం ఏంటి, నాన్న వచ్చి ఏం చేశాడు, తను స్ట్రాంగ్ అనేసి దివ్య వెళ్ళి సెల్ఫిష్గా ఆలోచించుకోలే. చూడండి ఎంత తెలివైన అమ్మాయో, తింగరపుచ్చు అనుకున్నా. వీళ్ళందరూ చేసింది ఏంటి, వాళ్ళు డైరెక్ట్గా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నా, డైరెక్ట్గా నాకు చెప్పారు. వీళ్ళందరూ చేసింది ఏంటి, దివ్య వెళ్ళి నాన్న స్ట్రాంగ్ అని చెప్పి దివ్య వెళ్ళి భరణి గారితో కలవలేదా? రీతు వెళ్ళి డెమాన్ స్ట్రాంగ్ అని చెప్పి డెమాన్తో కలవలేదా? వీళ్ళు చెప్పలేదు, వాళ్ళు చెప్పారు, అంతే తేడా. దాంతోపాటుగా ఎక్సలెంట్ పాయింట్ స్వామి ఇది. అండ్ దాంతోపాటుగా అదే నాన్న కళ్యాణ్ దగ్గరికి వచ్చి చూడు తనుజతో కూడా ఆడమని చెప్పాడు, అదేం దాని పాయింట్? భరణి నాన్నే చెప్పాడంటే భరణి గారు కూడా కళ్యాణ్ స్ట్రాంగ్ అని చెప్పి సెల్ఫిష్గా డెసిషన్ తీసుకోవాలని చూశాడు కదా తనుజ రిలేటెడ్గా. మరి ఇదేంటి? తర్వాత ఎవరు పట్టించుకోలేదు నన్ను. ఐ నో కళ్యాణ్కి శ్రీజకి ప్రయారిటీ ఉంది, కానీ టార్గెట్ అవుతారని తెలుసు. నేను అడగగానే ఒప్పుకున్నాడు. నాకు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ కావాలి అనుకోవడం కూడా సెల్ఫిషే కదా. అందరం ఇక్కడ సెల్ఫిషే. వాళ్ళని అంటారు ఏంటని సూపర్ పాయింట్. వాళ్ళని అనడము తప్పు, వాళ్ళని అని ఉన్నా కూడా వీళ్ళని టార్గెట్ చేయాలని మాట్లాడుకున్న మాటలు కూడా ఉండి వీళ్ళని అనడం ఇంకా దారుణమైన టార్గెట్ అది. నెక్స్ట్ సరికి ఇమాన్యుల్ ఇక్కడ అంతా సెల్ఫిష్గా ఆడతారా, నువ్వు కళ్యాణ్ కూడా ఆలోచించారు ఇద్దరు, ఇక్కడ మళ్ళీ సెల్ఫిష్గా ఆలోచిస్తారు, అదే కరెక్ట్ అనేసి ఇంకా మామూలుగా మాట్లాడేశాడు ఇమాన్యుల్. నువ్వు కొంచెం ఆలోచించాల్సింది అంతేనమ్మా, ఇంతకుమించి ఏం లేదు, వదిలేసి అన్నాడు. కళ్యాణ్ కూడా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ. అప్పుడు ఇమాన్యుల్ ఏమంటే మీరు గెలవడానికి ట్రై చేశారు, సెకండ్కి వచ్చారు, ఆ టైంకి ఎవరైనా సెల్ఫిష్గా చేస్తారు, వదిలేయండి, గేమ్ ఇబ్బంది లేదు. కళ్యాణ్ ఏమంటాడు, అన్న మేము టార్గెట్ అవుతామనే రీజన్ ఉంది, కానీ ఓన్లీ దానికోసమే తనుజతో ఆడలేదన్న. ఇది కరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే ఓన్లీ దానికోసం కాదు, తనుజ కూడా వచ్చి అడిగింది కాబట్టి, భరణి గారు కూడా వచ్చి అడిగారు కాబట్టి ఆడాను అంతే. టార్గెట్ అనే ఒక్క రీజనే కాదు, ఫస్ట్ అది డిస్కస్ చేసుకున్నాం, కానీ తర్వాత వేరే రీజన్స్ కూడా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తర్వాత ఇమాన్యుల్ ఎవడో ఏదో అన్నారని మీరు మైండ్కి తీసుకోవడానికి మీకు క్లారిటీ ఉందిగా ఎందుకు జరిగింది ఏంటని, అది వదిలేసేయండి. తనుజ క్లియర్గా కళ్యాణ్ నేను కూడా సెల్ఫిష్గానే తీసుకున్నాను, కావాలి అనుకున్నాను అనేసి కళ్యాణ్ ముందే చెప్పింది, నాది సెల్ఫిష్ డెస్టినీ అని. తర్వాత వచ్చేసరికి శ్రీజ అన్న ఇమాన్యుల్ అన్న ఆ రోజు ఫస్ట్ వీడిని తీయడం తప్పన్నా, ఏ రోజు ఆ కెప్టెన్గా డాన్స్ చేసేటప్పుడు డెమాన్ పవన్ వీడిని తీయడం తప్పన్నా అనగానే ఇమాన్యుల్ అంటే అదే అమ్మా అక్కడి నుంచే ఇలా అయ్యింది, ఆ రిలేషన్ అతుక్కోవటం లేదు, కళ్యాణ్ మాట్లాడు లేదంటే అన్న అనుకుంటే నీ ఇష్టం, పోయి మాట్లాడాలంటే మాట్లాడితే కొంచెం దాని గురించి డిస్కస్ చేసుకొని మాట్లాడుకోండి, కలిసిపోండి అన్నట్టుకంటే కళ్యాణ్ బాగా క్లోజ్ అయ్యాం కాబట్టి తర్వాత మాట్లాడా అన్న, రీతుతో వెళ్ళి నేనే మాట్లాడాను, రిలేషన్స్ పెట్టుకొని నేను పెద్దగా బయట కూడా ఇలాగే ఉంటాను, 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నేనే ఇక్కడ మాట్లాడా, బాగానే ఉంది, కానీ
అదే పనిగా తీయాలి అనుకుంటే నేను ఫస్ట్ పవన్ని తోయాలి కదన్నా. నేను ఎక్కడ తోసానన్నా బెడ్ టాస్క్లో పవన్ని? భరణి గారి మీద పవన్ వచ్చినప్పుడే తోసానన్నా, నేను మామూలుగా తోయలేదు కదన్నా. అసలు మన నలుగురం కలిసే ఉన్నాం కదా, మన నలుగురం కలిసి తోయలేమో పవన్ని? ఎక్కడ తోయమని నేను ఎక్కడైనా చెప్పానా? పవన్ తీసేద్దామని చెప్పానా? ఎక్కడన్నా అన్న? ఇమాన్యుయల్ జోడీగా నిలుచున్నా ఎలా అయినా వాడు ఫస్ట్ కాంపిటేటర్గా నిన్నే చూస్తున్నాడు రా. ఎక్కడ చూసినా కన్ఫామ్గా డెమాన్ పవన్ కాంపిటేటర్గా చూస్తున్నాడు, భరణి గారు కాంపిటేటర్గా కళ్యాణ్ని చూస్తున్నాడు. అది క్లియర్గా చెప్పాడు ఇమాన్యుయల్ కూడా. అప్పుడు కళ్యాణ్ సూపర్ పాయింట్, నేను మొన్న చెప్పాను చూస్తారా, అది మిస్ అయిన పాయింట్ ఇక్కడ చెప్పేశాడు కళ్యాణ్. అన్న ఆ రోజు ముందే చెప్పి ఉంటే, ఏ రోజు సేమ్ క్యాప్టెన్గా డ్యాన్స్ చేసేటప్పుడు తీసేశాడు చూస్తాడు డెమాన్, ఆ రోజు నాకు ముందే చెప్పి ఉంటే మన ఇద్దరం కలిసి తోసుకునే వాళ్ళం కదన్నా. కానీ చెప్పలేదు. ఏమని చెప్పాడంటే, పెట్టుకునేవాడిని కదా. బాధ ఏంటి అంటే అన్న, శ్రీజాని వాణ్ణి పక్కన పెట్టి ఇద్దరిని, నేను ఆ రోజు చెప్పా అన్సీన్లో ఉంది, ఇద్దరిని పక్కన పెట్టి రే మీరే చూసుకోవాలరా అని చెప్పానన్నా. చెప్పితే ఆ రోజు నేను చూసుకోనరా అని చెప్తే నేను జరుపుకున్నాను కదా. అక్కడ తలొప్పడం కాదు, సరే అన్న అన్నాడంట. సేమ్ టైంలో శ్రీజ కళ్యాణ్ ఇద్దరు. ఆ రోజు నేను చెప్తే సరే రా అన్నాడంట, చెప్పకుండా చేశాడు. చెప్పుకున్నాడు, నేను జరుపుకున్నాడు కదా. ఆ రోజు డెమాన్కి శ్రీజాకి డిఫరెన్స్ ఏంటంటే, శ్రీజ ఫస్ట్ నేను తీనని చెప్పి తీస్తానేమో అనుకునేటప్పుడు వెళ్ళి శ్రీజాకి రీతు ఫ్రెండ్ కాబట్టి రీతుకి చెప్పింది. డెమాన్ ఫ్రెండ్ అయినా అడిగినప్పుడు నువ్వే చూసుకోవాలరా అంతా అంటే, నేను చూసుకోనని చెప్పకుండా సైలెంట్గా ఉండు, అదే ఓకే అని చెప్పి తీసేశాడు. అది బాధ కళ్యాణ్కి, అదన్నా బాధ నాకని. దివ్య డైరెక్ట్ నామినేషన్ వస్తే డెమాన్ నామినేట్ చేస్తారు అదే రీజన్తో, సూపర్ రీజన్తో. తర్వాత వచ్చేసరికి దివ్య తనుజ గారు కలిసారు. దివ్య వచ్చి పిలిచింది తనుజని. అప్పుడు దివ్య తనుజ గారు మాట్లాడుకున్నారు. లాస్ట్ కాన్వర్జేషన్ దివ్య ఏమన్నదంటే తనుజతో, మన మధ్యలో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వలేదు కదా, ప్రశాంతంగా మాట్లాడదామనేసి ఇప్పుడు పిలిచాను. అండ్ భరణి గారికి కూడా చెప్తున్న వాళ్ళు బెనిఫిట్ కోసం చేస్తారు, వాళ్ళు తనుజని బలవుతుందేమో అనుకునే చెప్తున్నా అంతే. అంటే వాళ్ళిద్దరు ఇదంతా నాన్ సెన్స్ మాటలు, వేస్ట్. తనుజ గారు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేసారు. వీడు కూడా అదే ఉంటుంది, వాళ్ళ బెనిఫిట్ కోసం చేశారంటే తనుజ చెప్తున్నా నా బెనిఫిట్ కోసం నేను కలిశానని. వీళ్ళందరూ భరణి గారిని కలిసి ఈవిడ బెనిఫిట్ కోసం కదా, రీతు వెళ్ళి డెమాన్ కలిసింది ఆవిడ బెనిఫిట్ కోసం కదా. తర్వాత సరే ఐ విల్ ఆల్వేస్ విష్ వెల్ ఫర్ యూ. నెక్ వచ్చినప్పుడు ఏదైనా కొట్టుకుందాం అది చేద్దామని. నా నేచర్ ఏంటంటే, నీ నేచర్ నాకు బాగా ఇష్టం తనుజ. అండ్ అంతే గేమ్ది ఏముంది, నేచరే ఇష్టమైనప్పుడు నీకు ప్రాబ్లం ఉంటే ముఖం మీద అరువు, నాతో ఏం ప్రాబ్లం లేదు అనేసి క్లోజ్గా మాట్లాడారు దివ్య గారు. తనుజ ఏమో అదేం లేదు, నాలో అంత విలనిజం కూడా లేదులే దివ్య వేరే వాళ్ళ గడ్జెస్ కోసం ఆడొద్దు అన్నావు ఏంటి, నాకు అర్థం కాలేదు. నేను రాసుకున్నాను కదా, వేరే వాళ్ళ గడ్జెస్ కోసం ఆడొద్దు నాన్న అని. అది ఏంటంటే రీతుకి డెమాన్కి కళ్యాణ్ అంటే పడదు కాబట్టి వాళ్ళ కోసం ఆడుతున్నారు, అది కలిసి ఆడుతున్నారు, అది నిజం. కలిసి ఆడుతున్నారని ఒప్పుకున్నారు, అది నిజంగానే తప్పు అంటే తప్పేం కాదు. తనుజ గారు బాధపడడంలో అర్థం ఉంది. ఓన్లీ కళ్యాణ్ కోసం ఇట్లా ఆడాల్సిన అవసరం ఏంటి అని. తనుజ ఎంత తెలివైందని ఇక్కడ ఒక పాయింట్ తీసినప్పుడు నాకు బుర్ర పగిలిపోయింది. అమ్మ ఏమీ లేదు తెలివిరా, నాకు తట్టలేదు. అది ఏమన్నారు తెలుసా, ఆ రోజు జరిగింది చెప్పింది. ఏమని చెప్పిందంటే, మనం టీమప్ అవుదామని వాళ్ళు అన్నారు. ఏమన్నారంటే, టీమప్ అవ్వగానే మీ ఇద్దరు స్ట్రాంగ్ అని ఒక పర్సన్ని వెనక్కి లాగటం కోసం అడ్వాంటేజ్ తీసుకున్నారేమో అనిపించింది. తనుజ అంటది, టీమప్ అవ్వాలన్నప్పుడు మీ ఇద్దరు స్ట్రాంగ్ అని మీతో పాటు కలవాలనేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేసారేమో అనిపిస్తే, తనుజ ఏమంటుందంటే, నువ్వు లోపలికి వచ్చా నీ మీద ఒపీనియన్ మారింది, వాళ్ళకి నీ మీద నెగిటివ్గా చెప్పలేదు, వాళ్ళు ఎప్పుడు నీ మీద నెగిటివ్గా చెప్పలేదు. కళ్యాణ్కి శ్రీజాకి మీ మీద నెగిటివ్ ఎప్పుడు చెప్పలేదు. 1-2 సార్లు చెప్పారులే, ఇది కొంచెం దాచింది. వాళ్ళు చెప్పారు నెగిటివ్ ఎందుకంటే పడదు ఆ అమ్మాయి అంతే, అట్లా ఇట్లా అగ్ని పరీక్షలు కూడా అన్నట్టు చెప్పారు. చెప్పలేదని చెప్పింది. అడ్వాంటేజ్ వాళ్ళు నీ గురించి ఏం పెద్దగా ఎప్పుడు నెగిటివ్ చెప్పలేదు దివ్య, అది ఇది అనుకుంటా మాట్లాడుకున్నారు. తనుజ, నువ్వు లోపలికి వచ్చిన తర్వాత కూడా నీ మీద నాకు ఒపీనియన్ మారింది, వాళ్ళకి కూడా మారింది అనుకుంటా. వాళ్ళకి నీ మీద నెగిటివ్ ఏం చెప్పలేదు. వాళ్ళు మట్టి పోసే దాంట్లో మాత్రం నువ్వు మా మీదకి కూడా రాలేదు, లాస్ట్లో వచ్చావు. కానీ రీతు అలాగే చేసింది, మా మీదకి వచ్చింది, మా మీద పోసింది. అప్పుడు దివ్య ఏమన్నదంటే, అక్కడ జరుగుతుంది ఏంటి అంటే, వాళ్ళు వచ్చి నిన్న టాస్క్లో ఏమి జరిగిందో చెప్పిందనమాట. ఆ రింగ్లో నుంచి దూరిపోయే టాస్క్లో వాళ్ళు వచ్చి అన్నారు, ఫస్ట్ మేము వెళ్తే మిమ్మల్ని లాగమని, మేము వెళ్తే మమ్మల్ని లాగొద్దని, మీరు వెళ్తే మేము లాగమని. అదే చేసుకున్నారు. అందుకని దివ్య వెళ్తుంటే రీతు వచ్చి అడ్డం పడి సంజన గారు లాగని కూడా చేసింది, యాక్టింగ్ అది. అండ్ కళ్యాణ్ వెళ్తుంటే డెమాన్ పవన్ కోసం భరణి గారికి సంబంధం లేకుండా భరణి గారు ఆ కాలు పట్టుకుంటే డెమాన్ పోనించడం కోసం హెల్ప్ చేసుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న రూల్ అది, వాళ్ళు టీమప్ అయ్యారు. దీనికి తనుజ చెప్పిన అబ్బా ఏమన్నా స్ట్రాటజీగా, వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే, దివ్య మీకు అర్థం కాలేదు, ఫస్ట్ ఎవరు వెళ్తారో పరిగెత్తు, భరణి గారు వెళ్తారా డెమాన్ వెళ్తాడా? డెమానే వెళ్తాడు కదా, భరణి గారు ఏజు ప్లస్ అతనే యాక్టివ్ కదా, భరణి గారే వెళ్తారు. భరణి గారు వెళ్ళినప్పుడు మీరు కాపు కాచాలి, ఎందుకంటే డెమాన్ ఫస్ట్ వెళ్తాడు. మీరు పెట్టుకున్న రూల్ ప్రకారం స్ట్రాటజికల్గా మీరు అనుకున్న ప్రకారం భరణి గారు డెమాన్కి హెల్ప్ చేయాలి. మీకు ఎక్కడ బెనిఫిట్ అయింది? అండ్ రీతు నీళ్ళు ఎవరు ఫస్ట్ పరిగెత్తారు? నువ్వు సర్ప్రైజ్ చేసి సూపర్గా నువ్వు పరిగెత్తావు, కానీ వాళ్ళ ప్లాన్ అది కదని. ఎంత దొంగ ప్లాన్ వేసారో అనిపిస్తుంది. మరి ఇది కూడా ప్లానే కదా, కళ్యాణ్ శ్రీజ చేసుకునే ప్లాన్ అయితే ఇది కూడా ప్లానే కదా. దారుణంగా వాళ్ళు వీళ్ళు ఇప్పుడేంటి ఆ రింగ్ కాడికి దివ్య పరిగెత్తుద్దా రీతు పరిగెత్తా? దివ్య హైలైట్ చేసి ఆవిడ పరిగెత్తారు. కానీ ఫస్ట్ ఎవరికైనా ఏమనిపిస్తుంది, రీతుకే పరిగెత్తా అనిపిస్తుంది. డెమాన్ పరిగెత్తాడా భరణి గారు పరిగెత్తారా? తనుజ గారు చెప్పిన హైలైట్ యాంగిల్ ఇది.
అందుకు మీతో పెట్టుకున్నారు టీమ్ అప్. మా ఇద్దరితో పెట్టుకుంటే ఏంటంటే మేము ముందు వెళ్తే వాళ్ళు హెల్ప్ చేయాల్సి వస్తుంది కదా. వీళ్ళు కూడా యాక్టివ్ కదా, కళ్యాణ్ కూడా అండ్ తనుజ కూడా యాక్టివ్ కాబట్టి మాతో పెట్టుకోవాలి. మీ ఇద్దరు ఏంటంటే పరిగెత్తలేరు కాబట్టి మీతో పెట్టుకున్నారు. అది మీకు అది అర్థం కాలని భయంకర యాంగిల్ చెప్పింది. దాంట్లో ఇంకొక యాంగిల్ చెప్పింది చూడు, నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానని. నేను చూసా, ఓకే 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 అనింది తనుజ. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ నువ్వు వచ్చిన తర్వాత. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ వాళ్ళకే బెడిసికొట్టింది అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యానంటే చెప్తారు. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఆ ఫ్రేమ్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాన్నగారు నేను ఫ్రేమ్ గీసినప్పుడు లోపలికి వెళ్ళి పటం తీసుకొని వస్తుంది, అమ్మాయి ఫ్రేమ్ గీసినప్పుడు, దివ్య గీసినప్పుడు ఫస్ట్ రౌండ్లో మీరే తెచ్చారు కదా, దానికి కూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. కళ్ళ నీళ్ళు పెట్టింది అమ్మాయి ఏడవడానికి. ఏడుపు స్టార్ట్ చేస్తే వద్దు తనుజ వచ్చేసి ఇప్పటికీ అదే పాయింట్ మీద ఉంటా, వాళ్ళు నిన్ను అండ్ సుమనాన్ని బలి చేయడానికే తీసుకున్నారంట. నాన్ సెన్స్ పాయింట్. ఇప్పటికీ అదే పాయింట్ మీద ఉంటానంటే తనుజ అలా కాదు, నాకు కూడా స్ట్రాంగ్ వాళ్ళు అవసరమే కదని ఇప్పటికీ అదే పాయింట్ మాట నీట్గా అదే విధంగా చెప్తుంది. నేను కూడా సెల్ఫిష్కున్నాను, వాళ్ళు అలా తప్పు చేయలేదనే వాళ్ళ మీద స్టాండ్ తీసుకొని కళ్యాణ్ లేనప్పుడు మాట్లాడే విధానం తనుజ గారు టూ గుడ్. నెక్స్ట్ జరిగింది దివ్య, నువ్వు కరెక్టే, నువ్వు అటు సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్, నేను భరణి రీతు డెమాండ్ చేయరు టార్గెట్ అక్కడ. ఇప్పుడు ఏంటంటే నువ్వు కరెక్టే అమ్మా, నువ్వు అటు సైడ్ వెళ్ళడం అనేది అతనికి స్ట్రాంగ్. ఎందుకంటే నువ్వు ఉన్న వల్ల నేను చేయను, రీతు చేయడు, డెమాండ్ చేయడు, భరణి గారు కూడా చేయను కదా టార్గెట్, నీ వల్లే అతనికి స్ట్రెంత్ వచ్చిందంటే ప్లాన్ అదే కదా వాళ్ళ ప్లాను. వాళ్ళని టార్గెట్ చేస్తారా అనుకునే ఈవిని తీసుకోవాలనుకున్నారు, తప్పేముంది? ఈవిడ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలని తీసుకున్నారు, తప్పేంటి అసలు? వీళ్ళే ఇంకా వెనక మాట్లాడారు వాళ్ళని టార్గెట్ చేద్దామని. ఇవన్నీ ఒకరోజు తేల్తాలండి. తనుజ లిటరల్లీ టార్గెటెడ్ అస్ అక్కడ. మరి శాంటాస్లో నిజంగానే టార్గెట్ చేశారు కదా మా ఇద్దరిని, మరి వేయకుండా ఏమున్నారా? డెమాన్ వాళ్ళు వేశారు కదా, వేయకుండా ఎక్కడున్నారు? దివ్య వాళ్ళకి కోపం ఉందిగా అందుకని వేశారంటే దివ్య వాడికి ఉండదా మరి? దివ్య అబ్బా, డెమాన్కి రీతుకి వాళ్ళిద్దరికీ కళ్యాణ్ మీద కోపం ఉంది కదంటే మరి వాళ్ళకుంటే వాడికి ఉండదా? వాడిని కదా ఫస్ట్ డెమాండ్ తీసేశాడు క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి, వాడికి ఉండదా అని కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ తెలివిగా వీళ్ళ స్ట్రాటజీ, మీ ఇద్దరు పరిగెత్తలేరు, వాళ్ళే పరిగెత్తరు, వాళ్ళకే బెనిఫిట్ కాబట్టి ఆ స్ట్రాటజీ పెట్టుకున్నారు. ముందు ఎవరు వెళ్తే వాళ్ళ స్ట్రాటజీ ఉండే, ముందు ఎవరు ఆ రింగ్లోకి వెళ్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వెనక నిలబడి లాక్కుండా, వేరే వాళ్ళని లాగనీయకుండా. వాళ్ళే ముందు పరిగెత్తారు కాబట్టి ఆ స్ట్రాటజీ చేశారు. మీకు అది అర్థం కాలేదని స్ట్రాటజీ ఆలోచన టూ గుడ్ అండి. ఓవరాల్గా ఈ వారం మొత్తం తనుజ గారు, శ్రీజ, కళ్యాణ్దే. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో మనల్ని టార్గెట్ చేస్తారు, మన ఇద్దరం ఉంటే అనేసి ఏదైతే ప్లాన్ వేసుకొని సెల్ఫిష్గా ఆలోచించుకొని ముందే తనుజ గారికి చెప్పి క్లియర్గా వాళ్ళు డివైడ్ అయ్యారో దానివల్లే వాళ్ళు ఇప్పటికీ టీంలో నుంచి అవుట్ కాకుండా ఉండిపోయారు, టార్గెట్ చేయలేకుండా ఉండిపోయారు. భరణి గారు, సుమన్ గారు వాళ్ళు చేయలేకపోయాడు, తనుజ గారు ఉండబట్టి తనుజ గారి టీం ఎవరు తీలేకపోయారు. ఇవన్నిటికీ వాళ్ళు వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అయింది. అండ్ తనుజ గారు, కళ్యాణ్ గారు బాగా ఆడి సూపర్ హిట్ అయ్యారు. ఈ వీక్ మొత్తం వాళ్ళ ముగ్గురు మధ్యలో జరిగింది అని చెప్పడానికి నేను ఎక్కడా వెనకడుగు వేయట్లేదు. మీకు అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేయండి. ఎప్పటికీ చూసి లైక్ చేయకపోతే వచ్చేసి ఆ పక్క వచ్చేసి ఫోన్ తీసుకొని కొట్టుకోవాలి నేనే. దయచేసి లైక్ చేయండి. లవ్ యూ. ఈ వీడియోలో ఏ పర్టికులర్ పాయింట్లో మీకు నచ్చింది, ఏ పర్టికులర్ ఫ్రేమ్లో మీకు నచ్చింది బాగా మాట్లాడనేది కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేయండి మామ. పుష్ చేయండి. లవ్ యూ మామ. ఈ వీడియోతో అయినా 8,50,000 అవ్వాలి. 8,50,000 అయితే హ్యాపీగా ఫీల్ అవుతా. 8,50,000 చేసేయండి వీడియోతో. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేశారో పడాలని కామెంట్ చేయండి. అయ్యా ఈ వీడియో లెంత్ అయిందని చెప్పొద్దు, ఫాస్ట్గా చెప్పాను, సూపర్ మాట్లాడాను, బాగుంది, మీరు అట్లా చెప్పొద్దు కామెంట్. మీరు లెంత్ అయిందన్న ప్రతిసారి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను.